ఆన్ చేశాను. వెంటనే వరంగల్ నుండి నేను హైదరాబాద్లో ఉన్నట్టుగా గూగుల్ మ్యాప్స్లో అక్కడ ఎంటర్ అయిపోతుంది. నాకు కరెక్ట్గా నెలకు 5 నువ్వు ఆ రోజున పలానా సమయంలో నువ్వు అక్కడ ఉన్నావని నాకు చూపిస్తూ ఉంటుంది. ఇన్ని పట్టణాలు నువ్వు ప్రయాణం చేసావని కిలోమీటర్లతో సహా చెప్తుంది అది. చాలామందికి ఇవన్నీ తెలియదు. నీకు తెలియకుండానే నీ పైన ఈ టెక్నాలజీ ద్వారా నిన్ను పూర్తిగా కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకోటి వచ్చింది. అదేంటిదంటే నువ్వెక్కడున్నావో చెప్పడానికి, ఏ చోటున్నావో చెప్పడానికి ఇదివరలాగా వరంగల్లో ఉండి నేను హైదరాబాదులో ఉన్నాను అని చెప్పడానికి వీల్లేదు. సింపుల్గా నేను ఇంటర్నెట్ ఆన్ చేయమంటే చాలు, మ్యాప్స్లో చూపిస్తా అంటది నువ్వు ఎక్కడున్నావో. మ్యాప్లోనే కాదు, నువ్వెక్కడున్నావో దానికి సంబంధించిన యాప్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు అందుబాటులో. ఆ యాప్ను ఒక్కటి డౌన్లోడ్ చేసుకుంటూ నువ్వు ఎక్కడున్నావో చెప్పేస్తుంది. పోలీస్ వ్యవస్థ వాళ్ళు అట్టనే పట్టుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళు దొంగలను ఎట్లా పట్టుకుంటారు అనుకుంటున్నావు? కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళు వాడిన సెల్ ఫోన్లు, వాళ్ళ సిగ్నల్ ఎక్కడున్నది, ఏ టవర్ కింద పనిచేస్తానే ఆ ఏరియా మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? పర్యవేక్షణ ఇదంతా. కాకపోతే ఇప్పటిదాకా మనకు సెల్ ఫోన్ ఉంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం కాబోతుందంటే మనమే కాబోతానం. ఏం కాబోతానం? మనమే 5G యాంటీనాలు కాబోతున్నాం. ఇక నేను సెల్ ఫోన్ వాడను, ఇప్పటి నుండి వాడకు. నీకు షుగర్ ఉందా, నీకు ఉబ్బసం ఉందా, నీకు కిడ్నీ సమస్య ఉందా, నీ బయోమెట్రిక్ సమాచారం మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. నువ్వేం మందులు వాడుతున్నావు, రోజు ఏ మందులు వేసుకుంటున్నావు, వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే అవి చెప్తూ ఉంటాయి. అవి చిన్న రోబోట్స్గా పనిచేస్తూ ఉంటాయి అవి. బ్రదర్, నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను తెలుసా? ఎవడు కూడా కొనడానికి అమ్మడానికి వీల్లేని పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. అసలు నీ పైన కంప్లీట్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక పూర్తిగా నిన్ను ఇప్పటికే నీ ఆస్తులను ఆన్లైన్లోకి తీసుకొచ్చిందా? నీకు ఆల్రెడీ ఇప్పటికే ఆధార్ కార్డ్ అని, పాన్ కార్డ్ అని ఇచ్చి ఆల్రెడీ నీ సమాచారం అంతా, నీకు ఏ ఆస్తి ఉంది, నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, నీకు ఎక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ నీకు పొలాలు ఉన్నాయి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నీ ఆస్తి పాస్తుల పైన పూర్తిగా వచ్చిందా? ఇప్పుడు నీ పైన పూర్తిగా రావాలిగా. నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు కదా. నువ్వు ఎక్కడున్నావో వాళ్ళ కంప్యూటర్లో కనపడాలి కదా. వేయించుకోకపోతే బలవంతం చేస్తారు. వేయించుకోకపోతే అది కొన్నారు, అది చేసింది కదా, పేటెంట్ తీసుకున్నారు కదా, రంగు ఆ స్కానింగ్లో తెలిసిపోతుంది. నువ్వు ఎందుకు వేయించుకోలేదని నిన్ను 100 సార్లు అడుగుతారు. నీ వలన చాలామందికి ముప్పు ఉన్నదని, నువ్వు ఇప్పుడు క్యారియర్గా మారిపోయినావని. విచిత్రమైనదో తెలుసా? ఈ టీకా నిజంగా 100% పనిచేయదు. మళ్ళీ RNA కోసం తయారు చేయబడిన ఏ టీకా కూడా 100% పనిచేయదు. మీకు తెలుసో తెలియదో, ఎందుకంటే మనం అంత అడ్వాన్స్ కాలే ఇంకా. కానీ అయిన్లు చాలా మన దేశంలో కూడా చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో అడ్వాన్స్ అయిపోయారు. ఏంటంటే ఫ్లూ టీకాలు ఉంటాయి. ఎంతమంది తెలుసు ఫ్లూ టీకాలు? ఫ్లూ అంటే మనకు ఈ చలికాలం రావుడుతోటే, వర్షాకాలం రావుడుతోటే మనకు కొన్ని ఫ్లూలు వస్తూ ఉంటాయి. జలుబు అనే ఫ్లూ, దగ్గనే ఫ్లూ. వింటున్నారా? అవేంటంటే ఆ కాలం రావుడుతోటే ఆ కాలానికి మన శరీరము రియాక్షన్ మొదలు పెడుతుంది. మనలో ఆ క్రిములు చేరిపోతాయి. మన శరీరంలో ఆ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. దానివలన ఆ ఫ్లూల వలన మనకు దగ్గులు, జలుబులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. ఇది ఫ్లూ జ్వరం అంటారు. తెలుసా మీకు? ఈ ఫ్లూకి సంబంధించిన టీకాలు కూడా వచ్చినాయి. ప్రతి సంవత్సరం దాన్ని వేసుకోవాలా ఫ్లూ టీకాలు. ట్రూ, అది నిజం. అది ధనవంతులు వేయించుకుంటూ ఉంటారు. అది వర్షాకాలం రావడంతోటే వాళ్ళ ఫ్లూ టీకాలు వేయించుకుంటారు. ఎందుకు? ఈ ఫ్లూ టీకాలు ఏం చేస్తాయంటే రాబోతున్న ముప్పును, అంటే రాబోతున్న ఆ యొక్క క్రిములు ఏవైతే ఉంటాయో, జలుబుకు సంబంధించిన క్రిములు, దగ్గుకు సంబంధించిన క్రిములు, జ్వరానికి సంబంధించిన క్రిములు మన శరీరంలోనికి రావడంతోటే ఈ టీకా వలన ఆ రోగ నిరోధక వ్యవస్థ మనలో పటిష్టంగా తయారయ్యి ఆ టీకా వలన ఆ రోగ క్రిములు రాకుండా ఆపుతాయి. కానీ అదంతా అబద్ధమని ఈ డాక్టర్ చెప్తా ఉన్నది. ఏది కూడా ఇంతవరకు 100% పనిచేయలేదట. 40%.
40%. కానీ వీళ్ళు చిలుక పలుకులు పలుకుతూ ఉంటారు. ఎవరు? ఈ అలోపతి మందులు ఇచ్చే వాళ్ళు, ఈ అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు చిలుక పలుకులు పలుకుతూ ఉంటారు వాళ్ళు. ఆమె చెప్తున్నది ఏంటంటే అవన్నీ అబద్ధమే అట. ఆ ఫ్లూ టీకాలు అవన్నీ, ఆ ఫ్లూ టీకాల వలన ఇంకెక్కువ ప్రాబ్లం ఏంటిదట అంటే శ్వాస సంబంధమైన రోగాలు ఇంకెక్కువ వస్తాయట. శ్వాస సంబంధం, ఎందుకంటే జలుబు దగ్గు లంగ్స్కి సంబంధించింది. ఎంతమంది తెలుసా ఆ విషయం? తెలుసా మీకు ఆ విషయం? జలుబు దగ్గు దేనికి సంబంధించింది? అది మన యొక్క ఊపిరితిత్తులకు సంబంధించింది. ఈ టీకాల వలన ఇంకెక్కువగా అది ప్రభావితం చేస్తుందట అది. కానీ డాక్టర్లు ఏం కాదు, ఈ టీకాలు వేయించుకుంటే నీకు COVID-19 రాదు, నీకు ఫ్లూ జ్వరాలు రావని చెప్తా ఉంటారట. ఇప్పుడు ఈమె చెప్పే సమాచారం ఏంటిదంటే, బాగా వినండి పూర్తిగా. ఇప్పుడు నీ మందులు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అన్నీ నీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం, నీ శరీరంలో ఉన్న అన్నీ నీ పర్సనల్ డీటెయిల్స్తో సహా చెప్పేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ నీకు స్లిప్ అవుతుందంటే నీకు బార్ కోడ్ ఇస్తారు. గుర్తుంచుకోండి, నువ్వు ఏ సబ్బు కొన్నా బార్ కోడ్లు మారుతూ ఉంటాయి. అట్లనే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బార్ కోడ్ ఇస్తారు. ఆ బార్ కోడ్ ఏంటిదంటే నిన్న ఆ బార్ కోడ్తోటే నీ సమాచారం అంతా వచ్చేస్తుంది అక్కడ. సో ఏమంటుందంటే దాని ఉద్దేశం ఏమనగా వారు మన బయోమెట్రిక్ సమాచారం సేకరించి మీకు ఒక బార్ కోడ్ ఇస్తారు. మరి మనలో ఉన్న ప్రతి ఒక్కరిని క్రిప్టో కరెన్సీ. ఏంటిది క్రిప్టో కరెన్సీ? రహస్యంగా ఉన్న ధనము, బ్లాక్ మనీ, రహస్యంగా ఉన్న ధనం, లేదా ఇప్పటి వరకు ప్రభుత్వానికి మనం తెలియకుండా ఉంచుకున్న ఆస్తిపాస్తులు. తెలియదు అది ప్రభుత్వానికి, అందుకే దాని గురించిన ట్యాక్స్ మనం కడతలేం. ఖాళీ స్థలాలకు కూడా ట్యాక్స్ కట్టాలని తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? ప్రభుత్వం రూల్ ప్రకారంగా నీకు ఒక ప్లాట్ ఉందనుకో, ప్లాట్కి కూడా ట్యాక్స్ కట్టాలని తెలుసా మీకు? కానీ చాలామంది ప్లాట్ ఉన్నదని చూపించరు, ఎందుకంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి. కానీ అందరిని ఎందులోకి తీసుకురావాలి ఇప్పుడు? ట్యాక్సేషన్. క్రిప్టో కరెన్సీ రహస్యంగా ఉన్న ధనమునకు అనుసంధానం చేస్తారు. మరొక మాటలో ఆ వ్యవస్థకు బానిసలుగా మార్చివేస్తారు. మరి అది గోప్యతకు ముగింపు, నీ గోప్యతకు ముగింపిగా, స్వేచ్ఛకు ముగింపు. నువ్వు ఇప్పుడు స్వేచ్ఛవాడి కావుగా. ఆ సమాచారమును ఎవరికి చేరుతుంది, ఆ సమాచారమును ఎవరు ఉపయోగిస్తారో మరియు దానితో వారు ఏం చేస్తారు. కాబట్టి ఆ పేటెంట్ ఉద్దేశము టీకా వేయించుకున్న వారిని క్రిప్టో కరెన్సీతో అనుసంధానము చేసి మనుషులను కూడా ఒక వస్తువుల వలె మార్చివేస్తారు. ప్రతి ఒక్కరూ దీనిని గూర్చి ఆలోచన చేయాలి. ఈ వైరస్ సోకిన వారిలో 99.9 మంది తేలికగా కోలుకొనుచున్నారు. కరెక్టే కదా? కోలుకుంటున్నారా లేదా? మసూచి వంటి పాతకాలము అంటువ్యాధులకు దీనికి తేడా ఏమిటి? ఎందుకు ఇలాంటి టీకాలు అవసరమని నేను అడుగుచున్నాను. ఇది చాలా భిన్నమైనది, ఈ టీకా చాలా భిన్నమైనది. వారి యొక్క మసూచి అంటే తెలుసుగా మీకు? స్మాల్ ఫాక్స్, చికెన్ పాక్స్ తెలుసుగా మీకు? మసూచి అంటారు దాన్ని. దాని టీకా లేదు, దాని టీకా లేదు. ఉన్నదా? ఇప్పుడు దానికి దీనికి ఏంటి తేడా? ఇది ఎందుకు? చూడండి ఏమంటున్నారో చూడండి. ఆమె ఎందుకు ఇలాంటి టీకా అవసరమని నేను అడుగుచున్నాను. ఇది చాలా భిన్నమైనది. వారి యొక్క ప్రణాళిక ఏమనగా ప్రపంచంలో అందరికీ టీకా వేయాలి. అంతే కదా? ఇప్పుడు అందరూ ఏం మాట్లాడతారు? ఈ టీకా వేయాలి, ఈ టీకా వేయాలి. మరి వారి యొక్క అందరికీ టీకాలు వేసే వరకు మామూలు పరిస్థితి రాదు అని వారు చెప్పే నినాదములకు మనం అమ్ముడుపోతున్నాము. దేనితో టీకాలు వేస్తున్నారు? మనం ఎన్నడూ చూడని సంక్రమణను కలిగించు దానితో వారు వాడుచున్నారు.
ఇప్పటి వరకు ఇలాంటి సంక్రమముతో తయారు చేయలేదట ఈ యొక్క టీకాని. ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలో. ఎందుకు వేస్తున్నారు మళ్ళీ అలాంటి సంక్రమమును ఎందుకు వాడుతున్నారు వాళ్ళు? మరియు ఆ నానో కణములు ఒక్కసారి శరీరంలో ప్రవేశించిన తర్వాత వాటిని బయటికి పంపు మార్గం లేదు. అవి మీ జన్యులతో కలిసిపోతాయి. డిఎన్ఏ అన్నీ కలిస్తే జన్యు తెలుసుగా మీకు. జన్యు ఎట్లా తయారవుతుంది? డిఎన్ఏ ద్వారా. సో అది జన్యులతో కలిసిపోతాయి. అకస్మాత్తుగా మిమ్మల్ని ప్రోగ్రామ్ చేయటకు వీలుగా మీ శరీరం మారిపోతుంది. రాబోచున్న 5G నెట్వర్క్ ద్వారా మీ శరీరం యాంటీనాగా మారిపోతుంది. అప్పుడు బయట నుండి మీకు సంబంధం లేకుండా మిమ్మల్ని నియంత్రించవచ్చును. అలాంటి భయంకరమైన స్థితి కలుగును. టీకా విషయంలో అదే నన్ను కలవరపెట్టుచున్నది. ఆ డాక్టర్ అంటున్నది అదే నన్ను కలవరపెడుతున్నది. ఇప్పటి వరకు జరిగిన ఆధునిక ప్రయత్నములలో ఎక్కువ పరిమాణంలో టీకాలు వేయించుకొనిన వారు 100% ఆరోగ్యవంతులు. గుర్తుంచుకోనండి, వారు చాలా చాలా ఆరోగ్యవంతులు. ఏది? టీకాలు వేయించుకున్న వారిలో చాలామంది 100% ఆరోగ్యవంతులు. ఆరోగ్యవంతులకే టీకా ఇస్తాను. వాళ్ళే అనారోగ్యవంతులు కాదు, ఆరోగ్యవంతులు. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు నాకెందుకు టీకా? నేను ఆరోగ్యంగా ఉన్నాను, టీకా ఎందుకు నాకు? ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, టీకా ఎందుకు నీకు? కానీ ఇప్పుడు అందరికీ టీకా కావాలని చెప్తా ఉన్నారు. వింటున్నారా? 100% ఆరోగ్యవంతులు. గుర్తుంచుకున్న వాళ్ళు చాలా చాలా ఆరోగ్యవంతులు. ఈ గ్రహము మీద అలాంటి వారు చాలా అరుదు. అమెరికా దేశంలో 54% పిల్లలు దీర్ఘకాల వ్యాధులతో పోరాడుచున్నారు. అయినప్పటికీ వారిలో 100% ప్రజలకు దుష్పరిమాణములు కలిగాయి. చాలా తీవ్రమైన దుష్పరిమాణాలు సంభవించాయి. తక్కువ పరిమాణంలో టీకా ఇచ్చినప్పుడు 80% మందికి చెడు ఫలితాలు కలిగాయి. టీకా యొక్క ఫలితాల గురించి చెప్తా ఉంది ఆమె. నా సహచరి బ్రూస్ లిఫ్టన్ చెప్పారు, అవి అనుకొని పరిమాణములు కావు, అవి ప్రభావములు. మరి వాటిలో కొన్నిటిని ట్రాన్స్ఫర్ మిలైట్ అని పిలుస్తారు. అవేమనగా అందరూ టీకాలు తీసుకొనుట వరుసలు కట్టుచున్నారు. అది నన్ను కలవరపెట్టుచున్నది. దానిని వాళ్ళు చాలా వేగముగా చేయుచున్నారు. జంతువుల మీద పరిశోధన చేసే అవకాశాలు లేవు. ఇంతకుముందు వారు ఇలాంటి టీకాలను జంతువులపైన ప్రయోగించినప్పుడు ప్రారంభంలో అవి మంచిగానే కనిపించేవి. కానీ కొద్ది కాలం తర్వాత టీకా వేయబడిన క్రిమి వాటిలో కలిసినప్పుడు, టీకాలో కూడా క్రిమి ఉంటుంది, యాంటీబాయిడ్స్. వింటున్నారా? అది కలిసిపోయింది. దేనిలో కలిసిపోయింది? రోగంతో కలిసినప్పుడు వ్యాధికారక క్రిమితో కలవడం అని దానిని పిలుస్తారు. ఆ టీకా వ్యాధి నిరోధక శక్తి మీద పనిచేయటం వలన ఈ వ్యాధికి అవి గురయ్యి తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాయి. కాబట్టి ఏమి జరుగుతుందో లేక ఏమి జరగదో మనకు తెలియదు. జంతువులపైన ప్రయోగించినప్పుడు కొద్ది రోజులు బాగానే ఉండి ఆ తర్వాత ఆ టీకా పైన ఆ క్రిములు దాడి చేసినప్పుడు ఆ టీకా చాలా తీవ్రమైన అనారోగ్యాలను తీసుకొచ్చిందట. ఆమె చెప్తా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ మొదటి స్త్రీ అడుగుతుంది పొల్లి. కాబట్టి ఈ టీకా విషయంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నా వంటి సాధారణమైన వ్యక్తి కూడా గ్రహించగలిగినట్లు మీరు దీనిని కొంచెం వివరించినట్లయితే. ఉదాహరణకు నానో కణములు చాలామందికి దాని గురించి ఏమీ తెలియదు. కానీ మరొక వైపున మీడియా మరొక విధంగా చెప్పుచున్నది. ఈ వైద్యుల మాటలు వినొద్దు. ఎవరు? ఇప్పుడు ఇలాంటి ఆమె స్త్రీ లాంటి వాళ్ళ మాటలు వినకూడదు. వారు చెప్పి బుద్ధిహీనమైన మాటలు వినొద్దు. వారు నమ్మదగిన వారు కాదు. నానో కణములు అనేవి ఇందులో లేవు. హైడ్రోజెల్ మరియు లూసిఫరస్ ఉన్నాయి అంటున్నారు అని అంతా ఒట్టిదే. కాబట్టి వారు ముసుగు లేకుండా ప్రజలకు అబద్ధములు చెప్పుచున్నారు. డాక్టర్ నార్థ్రోప్ ఇప్పుడు ఆమెంటుంది, అవును వారు అబద్ధములు చెప్పుచున్నారు. మీకు కావాలంటే MIT వారి పత్రములను పంపుతాను. వాటిలో వివరములు ఉన్నాయి. అవి మీకు రిఫరెన్స్లుగా ఉపయోగపడతాయి. అది ఆసక్తికరమైనది. అనేక సంవత్సరములుగా వైద్య వృత్తిలో ఉన్న నాకు వచ్చు ప్రతి ఆలోచన మంచిదే. ఉదాహరణ, నరములకు నేరుగా ఎక్కించున్నది విటమిన్ C అనున్నది దయ్యము కార్యము జరిగించును. స్వాభావికముగా జరుగు కార్యమునకు నువ్వు పేటెంట్ తీసుకోరాదు. కాబట్టి నా వృత్తిలో నేను గమనించినది ఏమనగా, నేను చాలా మంచి ఆలోచనలను అవి తలచినవి మరి రకరకాల మొక్కలు మరి హోమియో మందులను 1920 నుండి వాటి విలువని తక్కువగా చూపించుట ప్రారంభమైనది.
ఈ అలోపతి మందులు ఏం చేస్తున్నాయట అంటే, వీళ్ళందరూ డాక్టర్స్ ఏం చేయడం మొదలుపెట్టారట అంటే, మొక్కల ద్వారా వచ్చే మందులు, హోమియోపతి మందులను 1920 నుండి తక్కువ చేయడం మొదలుపెట్టింది. అవి ప్రభావితం చేయమని చెప్పేసి. ఎందుకట? జాన్ డి రాక్ ఫెల్లర్ యొక్క ఫ్లెక్స్నర్ నివేదికలో వారు క్వాక్ అంటే నమ్మదగనిది అను పదము వాడారు. ఏది? ఈ హోమియోపతికిను ప్రకృతి వైద్యానికి. హోమియోపతి మరియు ప్రకృతి వైద్యము వారు నమ్మకూడదు అని అన్నారు. కాబట్టి వారు ప్రకృతి ఔషధములను మరియు హోమియోపతి ఔషధములను వారు మానవుని రోగ నిరోధక శక్తిని గూర్చి ఒక ప్రణాళిక ప్రకారము చెడ్డ పేరు వ్యాప్తి చేశారు. హోమియోపతి మందులను అలానే ప్రకృతి ద్వారా వచ్చే ఈ యొక్క దాని ఏమంటారంటే ప్రకృతి ఔషధములు, అవే మనము ఇక్కడ ఆయుర్వేదం అంటాం. మనం ఆయుర్వేద ఔషధములను వాళ్ళు ఏం చేశారట అంటే అవి చెడ్డవని చెప్పడం మొదలుపెట్టారట. ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ వచ్చారట. కాబట్టి రోగముల విషయంలో క్రిములను గూర్చి ఇది మన ఆలోచనలను మార్చివేసినదని నేను నమ్ముచున్నాను. టెర్రిన్ సిద్ధాంతం ప్రకారము మీ రోగములకు కారణము సూక్ష్మజీవులు. అది మనకు కూడా తెలుసు. రోగానికి కారణం ఏంటి? సూక్ష్మజీవులే కదా. ఓయ్, జమ్సే కదా, సూక్ష్మజీవులే కదా. దానికి తేలికగా అర్థమవునట్లు చెప్తాను. సరే, సూక్ష్మజీవుల సిద్ధాంతం ఏమిటంటే, నీవు చేపల తొట్టి కలుగున్నావు అంటే, నీకు ఒక చేపల తొట్టి ఉంది, ఒక చేపలు ఎక్వారియం చేపలు, ఓకే, చేపల తొట్టి కలుగున్నావు. నీరు మురికిగా ఉన్నది. ఏంటిది? నీరు మురికిగా ఉన్నది. కాబట్టి చేపలకు టీకా వేయించు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మురికిగా ఉన్న నీరుని తీసేసి మంచినీరు పోస్తే ఎలాంటి రోగాలు, ఎలాంటి వ్యాధులు చేపకు రాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట? మురికి నీరులో ఉన్న చేపకు టీకా వేస్తాను. కాబట్టి చేపలకు టీకా వేయించు. అది సూక్ష్మజీవుల సిద్ధాంతం. టెర్రిన్ సిద్ధాంతం ప్రకారం నీటిని శుభ్రం చేయుడి, చేపలు ఆరోగ్యంగా ఉంటాయి. అక్కడే అది ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మన ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన ఆ సూక్ష్మజీవులతో యుద్ధం చేయడానికి కావలసిన ఆరోగ్య సంబంధించిన ఆహారాలు అవి కాదు మనం తినమని చెప్పేది. ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పింది. ఆహారాల గురించి చెప్తలేరు వీళ్ళు. ప్రకృతి పరంగా వచ్చే ఆహారాలు, ప్రకృతి పరంగా వచ్చే అనేకమైన ఔషధాల గురించి చెప్తలేరు వీళ్ళు ఇప్పుడు. ఓయ్, వింటున్నారా? మీకు అర్థమైందని చెప్పింది. మరి వీళ్ళు ఎక్కువ ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు? మురికి నీరు తీసి మంచినీరు పోయారా అని చెప్తలేరు. టీకా వేయించుకోండి, ఆ మురికి నీళ్ళలోనే ఉండండి. కానీ అది అందుకే ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ని కానీ లేకపోతే సాంప్రదాయక పంటలు అంటే ఎలాంటి యూరియాలు, డిఏపీలు వాడకుండా కేవలము సాంప్రదాయకంగా పండే పంటలు, ఆ ఎరువులు వాడకుండా పండే పంటలు ఏవైతే ఉంటాయో అవి ఆరోగ్యం. అవి తింటే ఏమవుతుందంటే మన లోపల రోగనిరోధక శక్తి వస్తుంది. ఒకవేళ మనకు ఈ క్రిములు ఏవైతే ఉంటాయో, రోగం తీసుకొచ్చే క్రిములు మన శరీరంలోకి వచ్చినా అవి గెలవలేవు. అవి మనిషి రోగి ఎప్పుడైతాడంటే నీ లోపట ఉన్న ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ యొక్క దాని ఏమంటారంటే రోగ నిరోధక శక్తిని ఇచ్చే క్రిములు ఏవైతే ఉంటాయో అవి చచ్చిపోతేనే ఈ బయట నుండి వచ్చిన రోగం తీసుకొచ్చే క్రిములు పెరిగితేనే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈమె చెప్తున్నది ఏంటంటే, వీళ్ళు టీకాలు ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు దానికి మంచి ఉదాహరణ చెప్పింది ఏంటంటే, మురికి నీళ్ళలో ఉన్న చేపకు టీకా ఇస్తున్నారు. కానీ మురికి నీళ్ళు తీసేస్తే అయిపోతుంది కదా, రైట్? ఇప్పుడు ఆరోగ్యవంతమైన తింటే సరిపోతుంది కదా, నీ లోపల ఆ వ్యవస్థ పెరుగుతుంది కదా. టీకా ఎందుకు ఇక? ఎందుకంటే టీకాలు ఫెయిల్ అయిపోయినాయి చాలాసార్లు. ఇప్పటి వరకు చరిత్రలో 100% పనిచేసిన టీకా ఏది లేదు. 40% పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు. ఇంకా టీకాల వలన రోగాలు వస్తాయి రాబోయే దినాలలో. ఫ్లూ టీకా తీసుకున్న వాళ్ళకు రాబోయే దినాలలో ఊపిరితిత్తుకు సంబంధించిన రోగాలు ఎక్కువవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బయట నుండి వచ్చిన టీకా ద్వారా వాళ్ళు ఆ రోగాన్ని జయిస్తున్నారు, కానీ వాళ్ళ లోపటనే వ్యవస్థ తయారు కాలేదు.
ఆ రోగాన్ని ఎదుర్కొనే వ్యవస్థ తయారు కాలేదు. వింటున్నారా? అర్థమైందా నేను చెప్పింది? సో ఇప్పుడు ఆమె చెప్పేది అదే. ఇప్పుడు ఆమె ఆ టీకాను గురించి ఆమె అందుకే అన్ని బయట పెడతా ఉన్నది ఇప్పుడు ఆమె. హల్లెలూయా. ఇప్పుడు ఆ మొదటి సిస్టర్ పోలి ఓకే, అప్పుడు కోవిడ్ టీకా దగ్గరకు వెళ్దాం. దాని గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి వారు ఈ టీకాను కోరుచున్నారు. మీరు ఫ్లూ టీకా కూడా వేయించుకోవచ్చు. దానిని గురించి ఒక నిమిషం మాట్లాడవచ్చా డాక్టర్ నార్థ్రోప్? అవును, ఫ్లూ టీకా విషయంలో సమస్య ఏంటంటే దానిని వలన శ్వాస సంబంధమైన వైరస్లు రావడానికి 4.4 రెట్ల అవకాశములు పెరుగుతున్నాయి. మరియు ఎవరైతే ఫ్లూ టీకా వేయించుకొని ఉన్నారో వారికి కోవిడ్ వచ్చు అవకాశములు ఎక్కువగా ఉన్నాయని మనకున్న సమాచారం నిర్ధారించుచున్నది. మనలో అనేక మంది ఇప్పటికే వైరస్ కలిగి ఉన్నాము. కారణం వైరస్ వ్యాప్తి విధానం. ఇది డొలరెస్ కాహిల్ అను శాస్త్రవేత్త యొక్క పని. ఆ వైరస్ను గురించి మనం ఎప్పుడో చూసాం. అది ప్రజల మధ్యలో చాలా వేగంగా వ్యాపించును. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు సిడిసి అంటే వ్యాధి నియంత్రణ మరియు నివారణ సంస్థ. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తుంది అనమాట. వ్యాధి నియంత్రణ మరియు నివారణ సంస్థ వారి వెబ్సైట్లో ఏప్రిల్ నెలలో, బాగా వినండి ఇది, ఏప్రిల్ నెలలో కోవిడ్ని సాధారణమైన ఫ్లూ కంటే తక్కువ ప్రమాదకరమైనది అని చెప్పారు కోవిడ్ని. కానీ అకస్మాత్తుగా మసుచెతిలో 6 నెలలు నిండిన వారు అందరూ ఫ్లూ టీకా వేయించుకోవాలని చట్టం చేశారు. దాని వలన మరొక శ్వాస సంబంధమైన వైరస్లు వచ్చు ప్రమాదం పొంచి ఉన్నది అని తెలిసి కూడా ఎందుకలా ప్రకటించారో నాకు అర్థం కాలేదు. మరి మరొక సంగతి ఏమనగా ఫ్లూ టీకా ఎప్పుడు కూడా 100% పనిచేయదు. ఆ సంవత్సరము ఇది ప్రతి సంవత్సరం వేసుకోవాల్సిన టీకా. ఇప్పుడు ఇది కూడా తెలుసా మీకు? ఇప్పుడు వచ్చే టీకా కూడా ఒక్కసారి వేసుకునేది కాదు. ఇప్పుడు వచ్చే కోవిడ్-19 టీకా ఒక్కసారి వేసుకునేది కాదు, ప్రతి సంవత్సరం వేసుకోవాలా. ఇప్పుడు ఈమె చెప్పేది ఏంటిదంటే ఈ సంవత్సరం మేము ఫ్లూ కొరకు సరైన టీకా తయారు చేస్తామని చెప్పుట అది జూదము. ఏ సంవత్సరంలో అయినా 40% కంటే ఎక్కువగా ఎప్పుడూ పని చేయలేదు కాబట్టి వారు ఫ్లూ టీకాను ముందుకు నెట్టుచున్నారు. మీడియా మనం ఆసుపత్రులను ఖాళీగా ఉంచాలి, ఒక అమెరికా పౌరునిగా లేక బ్రిటిష్ పౌరునిగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి, మీరు సహాయం చేయాలని చెప్పుట వలన అనేకులు ఈ టీకాలు తీసుకొని వచ్చున్నారు. కాబట్టి ప్రజలు ఎగబరుచున్నారు. బ్రిటన్లో ప్రజలు వరుసలతో నిలుచుంటున్నారు. డాక్టర్ నార్థ్రోప్ ఏమంటుందంటే నిజంగానా? ఆమెకు తెలియదు ఈ విషయం, అలా చేస్తుందా అని. బ్రిటన్కు వారు వంతు సహాయం చేయటకు టీకా కొరకు వారు వరుసలతో నిలబడుచున్నారు. కానీ అది అందరికీ అర్థం కావాలని నేను కోరుచున్నాను. అందును బట్టి మిమ్మల్ని మరొకసారి అడుగుచున్నందుకు క్షమించండి. అంటే కోవిడ్ టీకా లాంటి దానిని మీరు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు, అది నిజమేనా? డాక్టర్ నార్థ్రోప్ అవును, అది నిజం. అలాంటి అనుభవం మనకు లేదు. నానో కణము అనేది చాలా 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 చిన్న పరిమాణంలో ఉన్న రోబోట్. అది మీ బయోమెట్రిక్ సమాచారమును సేకరించును. మీ గుండె స్పందనలు, మీ శ్వాస, మీ సంబంధములు, మీరు లైంగిక కార్యములో పాల్గొన్నారా, మీరు ఎలాంటి మందులు వాడుచున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు, మీరు ఎవరితో వెళ్ళుచున్నారు మొదలైన సమాచారమును వారు క్లౌడ్ అంటే అంతా ఉండే ఒక సర్వర్ అనమాట. మొత్తం అందులో ఉంటుంది. మొత్తం ఈ యొక్క సమాచారం అంతా నిక్షిప్తం చేస్తారు, దాంట్లో క్లౌడ్లోనికి పంపిస్తారు. దానిని బట్టి మీకు ఎలాంటి వస్తువులు కావాలో వాటిని గురించి ఈమెయిల్ ద్వారా మీకు ప్రకటనలు పంపుతారు. కానీ అన్నిటికంటే ప్రమాదకరమైనది వారు క్రిప్టో కరెన్సీతో మిమ్మల్ని కలుపుతారు. గమనించండి, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటిదో. దానిని బట్టి నగదు రహిత లావాదేవీలు జరుపుటకు వీలవుతుంది. ఇప్పటికే అది తీసుకొచ్చేసారు. నగదు రహిత అంటే ఇప్పుడు మనం డబ్బిచ్చుకునేది కాదు, ఇప్పుడు ఇక అంత ఎలక్ట్రానిక్. నేను చెప్పానుగా, ఇప్పుడు మీ బ్యాంకు అకౌంట్ని కనుక ఇప్పుడు మీ యొక్క పాస్వర్డ్ని మీ యొక్క అకౌంట్ని మూసేసిందనుకో ప్రభుత్వం, నువ్వు ఏ ఒక్క లావాదేవీలు చేయలేవు. ఇక క్రిప్టో కరెన్సీ అంటారు దాన్ని. వింటున్నారా నేను చెప్పింది?
క్రిప్టో కరెన్సీతో మిమ్మల్ని కలుపుతారు. కాబట్టి దాన్ని బట్టి నగదు రహితమైన లావాదేవీలు జరపడానికి వీలవుతుంది. ముఖములను గుర్తించు పరిజ్ఞానమును, ప్రజలు అందరినీ నియంత్రించు సామర్థ్యం కలుగుతుంది. మరి అసహ్యకరమైన ప్రమాదం ఏమిటంటే 5G నెట్వర్క్ ప్రారంభమైన తర్వాత కొన్ని చోట్ల అది ప్రారంభమైంది. కొన్ని దేశాలలో ఆల్రెడీ 5G మొదలైంది, ఇది ఆల్రెడీ ప్రారంభమైంది. అది 60 GHz, బాగా వినండి, 60 GHz తీవ్రతతో, కంపనములతో మన శరీరంలోని ఎర్ర రక్త కణముల మీద ప్రభావం చూపిస్తుంది. ఎంతమంది తెలుసు ఈ టెక్నాలజీ 5G 4G 3G టెక్నాలజీస్, సెల్ ఫోన్ వచ్చినాక చాలా జాతులు ఏవైతే ఆకాశ పక్షులు ఉన్నాయో అంతరించిపోయినని తెలుసా మీకు ఆ విషయం? మరి వాటి యొక్క ప్రభావాలు, వాటి యొక్క రేడియేషన్ ప్రభావాలు మనపైన కూడా పడుతుందని తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు 5G టెక్నాలజీ ద్వారా అయితే ఇంకా ఎక్కువ పడబోతా ఉంది. ఇప్పుడు మన శరీరంలోని ఎర్ర రక్త కణముల మీద ప్రభావం చూపిస్తుంది. ఎర్ర రక్త కణములు ఆక్సిజన్ స్వీకరించడం కష్టమవుతుంది. చైనా, ఎందుకంటే ఇప్పటికే అక్కడ 5G టెక్నాలజీ ఉంది, చైనా మరియు న్యూయార్క్లో అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ప్రజలు నీలము రంగులోనికి మారిపోతున్నారు. చైనా వాళ్ళు పసుపచ్చగా ఉంటారు, తెలుసుగా మీకు ఆ విషయం? పసుపచ్చగా ఉంటారు. అమెరికన్స్ తెల్లగా ఉంటారు, పాల తెలుపు, అవునా? కానీ వాళ్ళు ఏ రంగులోకి మారుతూ ఉన్నారట మెల్లమెల్లగా? ఎందుకు? వాళ్ళ రక్త కణాలలో ఆక్సిజన్ని, ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ని తీసుకునేది తక్కువైపోతుంది. దానికి కారణం 5G నెట్వర్క్. వారికి తగినంత ఆక్సిజన్ అందుకుపోవటం వలన, వారికి కృత్రిమమైన శ్వాస కల్పించడం వలన వారు మరణించుచున్నారు. పోలి ఇప్పుడు ఆమె అడుగుతుంది, దీన్ని వారు ఎందుకు లూసిఫరస్ అని పిలుచుచున్నారు? చూడండి, ఇప్పుడు ఆమె చెప్తాంది, డాక్టర్ నార్థ్రోప్, మంచిది. లూసిఫర్ అనగా వెలుగు. కానీ మీకు తెలుసు మనం లూసిఫర్ ఎజెండాలోనికి వెళ్ళవచ్చును. కానీ ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడాను. అది బహుభయంకరం మరియు కటిక చీకటి. దాని గురించి మాట్లాడడానికి ఇది సరైన స్థలం కాదు. కానీ దాని గురించి మీరు తెలుసుకోవాలంటే తగిన సమాచారం దొరుకుతుంది. బిల్ మరియు మిలిండా గేట్స్ 060606 అంటే 666 పేటెంట్ను బట్టి నాకు నిశ్చయముగా సంతోషం లేదు. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఈ పేటెంట్ను వెతకొచ్చు, ఉన్నది. ఇది అబద్ధం కాదు, ఉన్నది. ఇంటర్నెట్లో వెళ్ళి మీరు ఈ పేటెంట్ను వెతకొచ్చు. ప్రకటన గ్రంథంలో అది మృగం యొక్క ముద్ర. మరి దాని గురించి పరిశోధనలు చేసిన వారికి తెలుసు. దానిలో అనేకమైన సంజ్ఞలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖములకు మాస్క్ ధరించుట. దాని ఉద్దేశం ఏమనగా మనము ఒకరి ముఖములు ఒకరము చూడలేము. మరి ఇంగ్లాండ్లో ఒకే సమయంలో 6 కంటే ఎక్కువ మంది కూడుకొనకూడదు. వాళ్ళ ఆంక్షలు ఏం తీసుకొచ్చారంటే ఇంగ్లాండ్లో ఈ కోవిడ్ బాగుండడం వల్ల 6 కంటే ఉండదు ఎక్కడైనా సరే. ఎందుకు 6 ప్రజలు? ఎందుకు 6 అడుగులు? 6 అడుగులు దూరం, 6 ప్రజలు, 666 పేటెంట్ ఎందుకు? నా ఉద్దేశం ప్రకారం ఇది ప్రజల ఆరోగ్యమును దాటిపోయి ఎక్కడికో వెళ్ళుచున్నదని నేను అనుకొనుచున్నాను. నేను దానిని గురించి చెప్పగలను. మా రాష్ట్రంలో టీకాలను గురించి ప్రజలు సాక్ష్యం చెప్పగలను. తమ పిల్లలకు టీకాలు వేయించిన తల్లిదండ్రులు టీకాల వలన దెబ్బతిన్న తమ పిల్లలను గురించి చెప్పుచున్నారు. టీకాలు వేయించుకున్న తర్వాత పిల్లల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. వారు వైద్యుల దగ్గరికి పరీక్షలకు వెళ్ళినప్పుడు వైద్య వృత్తిలో ఉన్నవారు ఏమీ ఎరగనట్లుగా అందరూ టీకాలు అన్నీ సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవి, 10 లక్షల్లో ఒకరికి చెడు ప్రభావం చూపవచ్చును అని చిలుక పలుకులు పలుకుచున్నారు. మరియు నా వృత్తిలో నా రోగులు చెప్పుచున్న దాన్ని నేను వింటాను. దాని మీదనే ఈ వృత్తి ఆధారపడి ఉన్నది. ఎందుకనగా గ్రహించు సామర్థ్యము మనకున్నది. ఒక తల్లిగా నీకు గ్రహించగల సామర్థ్యం నీకున్నది. నా బిడ్డకి ఇది ఈ కార్యము జరిగినదని అది నాకు తెలుసుగా. తల్లిదండ్రులకు అర్థమైపోతుంటుందిగా పిల్లలకి ఏం జరుగుతుందో. తెలియదా? వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మీకు అర్థం కాదా? కాబట్టి మనం తల్లుల మాటలు ఆలకించాలి. ప్రస్తుతం నా వృత్తిలో ఆరోగ్యంగా ఉన్న గర్భిణీ స్త్రీలకు ఫ్లూ మరియు డిప్తీరియా టీకాలు వేస్తున్నాం. అది నాకు అర్థం కాదు. మరియు శిశువులందరికీ హెపటైటిస్ బి టీకాలు ఇస్తున్నాం. దానిలో FDA ఆహారం మరియు ఔషధముల నియంత్రణ సంస్థ అనుమతించిన దానికంటే 15 రెట్లు ఎక్కువగా అల్యూమినియం ఉన్నది. అనగా
మన కాలములో ఒక తరము శిష్యులు అందరికీ విషపూరితమైన భారలోహములు ఎక్కించుచున్నాము. అవి టీకాలో ఉన్న విషాలు. వారి మెదడు సరిగా అభివృద్ధి చెందక ముందుగానే వాటిని ఇస్తున్నాం. అది నాకు అర్థం కావట్లేదు. మరి మీరు దానిని ఎలా చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజాయితీగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా మానవాళికి చేస్తున్న ద్రోహం. ఇప్పుడు ఆమె అడుగుతా ఉంది పొల్లి. కాబట్టి మీరు తల్లి యొక్క సహజ స్వభావం గురించి మాట్లాడుచున్నారు. ఇప్పుడు వైద్యులు మరియు మీడియా కలిసి భయములు కలిగించడం వలన ఆ తల్లి స్వభావమును వారు జయించిన పిల్లలను టీకాల కొరకు తీసుకొని వచ్చుట్లో వారు విజయం సాధించారు. ఇప్పుడు కోవిడ్ విషయంలో కూడా అదే జరుగుటను మనం చూస్తున్నాం. మరియు నాకు కూడా అదే భయం కలుగుతున్నది. భయం అనేది అన్నిటికంటే బహు చెడ్డది. ఎందుకనగా మనమందరము దానితోనే బ్రతుకుచున్నాం. మీరు ఒక వైద్యులు, అందరికి అదే భయం అయింది. ఇప్పుడు అందరికీ ఆరోగ్యం గురించి భయం. నా వయసు 40 దాటిందంటే భయం. భయమా కాదా? అందరం అదే బతుకుతాను, అందరం వెతుకుతాను. ఎక్కడ ఏ డాక్టర్ చూస్తాడా, ఎవరి దగ్గర పోదామా, ఆ రోగం రాకముందే జాగ్రత్తగా ఏదైనా టీకా తీసుకుందామా, ఆ రోగం రాకముందే ఏదైనా మందులు వాడదామా. ఇస్ ఇట్ రైట్? అది నిజమేనా? మనం ప్రయత్నం అదేగా. మనం అంతా ఆరోగ్యంగా ఉన్నా కూడా భయపడతానమా లేదా? ఎందుకు వైద్యులు అట్లా బెదిరిస్తున్నారు? మీడియా అట్లా బెదిరిస్తుంది, ప్రభుత్వం మనల్ని అట్లా బెదిరిస్తూ ఉంది, అట్లా భయపెడతా ఉన్నది. మరి భయం అనేదేగా బహు చెడ్డది. మనిషిని భయమేగా కృంగదీసి రోగ నిరోధక శక్తిని పూర్తిగా కోల్పెట్టేట్లు చేసేది. ఆమెనంటారా? చూడండి, ఆమె అంటున్నది మరియు మీ సహచర వైద్యులు ఆ పని ఎందుకు చేయడం లేదు? ప్రపంచవ్యాప్తంగా గుప్పెడు మంది మాత్రమే ఉన్నారు. ఈ వారం చివరిలో జర్మన్ వైద్యుడు గ్రేట్ బ్రిటన్లో అరెస్టు చేయబడ్డాడు. అతడు కేవలం వేదిక మీద నిలుచుచున్నాడు, మాట్లాడలేదు. మన వైద్యులలో బహుశా భయము ఉండవచ్చును. డాక్టర్ నార్థ్రోప్, అది భయం. నా రాష్ట్రంలో ఆ టీకాలు ఇవ్వాలంటే వారికైనా టీకాల విషయంలో మినహాయింపు ఇచ్చుటకు, అనగా వైద్యపరంగా మినహాయింపు ఇచ్చుటకు భయపడుచున్నారు. నేను విన్న ఒక భయంకరమైన సంగతి ఏమనగా, ఒక యువకుడు తన డిగ్రీ పూర్తి చేయుటకు అతడు టీకా వేయించుకోవలసి ఉన్నది. అక్కడట ఆ దేశంలోనట ఒక యువకుడు డిగ్రీ పూర్తి చేయాలంటే టీకా వేయించుకోవాలన్నట. అయితే ఎంఎంఆర్ టీకాలోని కొన్ని పదార్థములు అతనికి అస్సలు పడవు. కానీ కాలేజీ డిగ్రీ పూర్తి చేయాలంటే అతను తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. వైద్యుడు అతనికి ఇచ్చిన సలహా ఇది: అత్యవసర గదిలో ఆ టీకా ఇంజెక్షన్ చేపించుకో. ఒకవేళ నీకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే మేము వైద్య సాయం చేసి రక్షిస్తాం. అది పిచ్చితనం. చిన్నపిల్లల రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందకుండా మీరు ఆ పిల్లలను పట్టుకొని వారికి టీకాలు ఎలా ఇప్పిస్తున్నారు? బహుశా సంవత్సరముల తరబడి కలిగిన ఫ్లోరైడ్ బట్టి పినియాల్ గ్రంథి మొద్దుబారిపోయింది. నేను వైద్య కళాశాలకు వెళ్ళకముందు నేను తీవ్రవాద భావజాలములతో ఉండేదానిని అని మీకు చెప్పాలి. నా కుటుంబ సభ్యులు వైద్యుల సలహాలకు విరోధముగా ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర బాగుపడ్డారు. కాబట్టి శరీరంలోని రోగ నిరోధక శక్తి మీద నాకు చాలా నమ్మకం ఉండేది. శరీరము దానిని అది బాగు చేసుకుంటుంది. ఎందుకనగా దానిని నేను అనేక సార్లు చూశాను. ప్రజలు క్యాన్సర్ను త్రిప్పివేయటం నేను చూశాను. అనేక వ్యాధుల నుండి వారు బాగుపడటం నేను చూశాను. మనకు తెలిసిన ప్రతి రోగము నుండి వారు బాగుపడటం నేను చూశాను. దాన్ని నిరూపించు గుణాంకములు నా దగ్గర ఉన్నాయి. కానీ భయము అన్నిటికంటే తక్కువ కంపనములు కలిగించును. అయినప్పటికీ అది శక్తివంతమైనది. ప్రజలను సమూహములను అది నియంత్రిస్తున్నది. ఏ క్షణము మనకు ధైర్యం కలుగుతుందో, ఎదురు నిలిచే ధైర్యము, ఇప్పుడు దేవుని స్వరూపంలో సృష్టింపబడిన మానవులపైన మనము నిజమైన శక్తిని కనుగొంటాము. ఆ తర్వాత ఆమె ఇక దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నది ఏంటిదంటే, ఈ శరీరం తనకు తాను ఎలా దేవుడే ఏ విధంగా పెట్టాడు, రిపేరింగ్ కూడా మనలోనే పెట్టాడని, అది ప్రకృతిలో పెట్టాడని, మనం దాన్ని తీసుకుంటే మనకు స్వస్థత వస్తుందని, అందుకే మందులు వాడినా కూడా అనేకులు చచ్చిపోతున్నారని ఆమె క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అదంతా మీరు మీకు పంపించిన దాంట్లో చూడండి. హల్లెలూయా. నేను ఇవన్నీ ఎందుకు చదువుతున్నాను? వాయ్? ప్రకటన 13లో చెప్పినట్లుగా పూర్తిగా నువ్వు నియంత్రణలోకి వస్తానవు. ఇక నీకు ఉన్న ఆస్తులు, నీకున్న ఉద్యోగము, నీకున్న ఇల్లు, నీకున్న సామాజికమైన విషయాలు మాత్రమే కాకుండా నీ ఆరోగ్యము, నీ శరీరము,
నువ్వు కూడా నియంత్రణలోకి వెళ్ళిపోతా ఉన్నావు. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు వచ్చే టీకాను మనం వేయించుకోవాలన్నా వేయించుకోవద్దా తర్వాత విషయం. కానీ నేను చెప్పగోరేది ఏంటిదంటే, వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా వాళ్ళు తీసుకొస్తున్నారు. భయపడకండి. మెయిన్ థింగ్ అపవాది చేసేది ఏంటంటే భయం. నేను మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చాను, కోవిడ్-19కి నువ్వు భయపడొద్దు, వైరస్కి నువ్వు భయపడకూడదు. భయం ఏం చేస్తుందంటే నీ లోపల ప్రకంపనలను కలిగించి అది నీలో ఉన్న రోగ నిరోధక శక్తిని తక్కువ చేస్తుంది. దట్స్ ట్రూ, అది నిజం. అంతేకాదు ఆమె చాలా చక్కగా దీంట్లో ఇచ్చింది ఏంటిదంటే, మన లోపటనే దేవుని రూపంలో మనం తయారు చేయబడ్డాం. దేవుడే మన లోపట ఆ శక్తిని పెట్టున్నాడు ఆయన. నిజమే, అది ప్రకృతి పరంగా చూస్తే అది కూడా కరెక్టే. ఇక దైవిక పరంగా వద్దాం. మనం ఎంతమందికి దైవిక స్వస్థత పైన నమ్మకం ఉన్నది? దేవుని శక్తి మనలో పనిచేస్తుందని, దేవుని శక్తి మనలోనికి వచ్చి మనలో ఉన్న వైరస్లను చంపగలదని మీరు నమ్ముతా ఉన్నారా? మీరు సరే, వీళ్ళంటే వాళ్ళు దాన్ని నమ్మరు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది కూడా ఓకే. ప్రకృతి పరంగా ఉండే ఔషధాలు ఓకే. ప్రకృతిలో దొరికే ఏవైతే ఆహారం ఉందో దాన్ని తినడం వలన మన లోపల రోగ నిరోధక శక్తి రావడం ఓకే, అందులో తప్పులేదు. కానీ మనం ముఖ్యంగా దానిని దాటుకొని ఆలోచిస్తూ ఉన్నాం. ఏంటిదంటే దైవిక శక్తి. ఈ శరీరాన్ని సృజించిన వాడు ఈ శరీరాన్ని బాగు చేయగలడు. ఎందుకంటే స్వస్థత అనేది నీ పునరుద్ధానమునకు ముంగుర్తై ఉన్నది. నువ్వు పునరుద్ధానం పొందుకుంటాను అన్నట్టుకు ముంగుర్తై ఉన్నది. అది ఎంతమంది నమ్ముతా ఉన్నారు దాన్ని? బ్రదర్, సిస్టర్, ఇప్పటికే మనం పూర్తిగా నియంత్రణలోకి వెళ్ళిపోయాం. కానీ మనం భయపడము. ఎందుకంటే మనల్ని సాతానుడు ఏం చేయలేడిగా. అఫ్కోర్స్ ఇప్పుడు వాడు నా యొక్క ఇంటర్నెట్ ద్వారా నేను ఎక్కడున్నానో చూడగలుగుతాడు కావచ్చు. నాకు మంత్లీ రిపోర్ట్ వస్తుంది నా దగ్గరికి. నిజమండి, మంత్లీ రిపోర్ట్ వస్తుంది నా దగ్గరికి. నేను ఏ పట్టణాలు తిరిగాను, నేను ఏ దేశాలు తిరిగాను, ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, మొత్తం వస్తుంది నా దగ్గరికి. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా, మ్యాప్స్ ద్వారా, గూగుల్ మ్యాప్స్ ద్వారా. సో నేను ఇప్పుడు నియంత్రణలో ఉన్నట్టుగా. సరే, ఇప్పుడు నేను డెబిట్ కార్డు వాడుతున్నాను, దానికి ఒక చిప్ ఉంటుంది. నేను ఎంత డబ్బులు తీస్తానో ఎంత డబ్బులు వేస్తున్నానో తెలియదా? నియంత్రణలో ఉన్నానా లేదా? ఉన్నాము. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భయపెట్టడానికి కాదు. వాడు తీసుకురాబోయేది ఏదైతే ఉంటుందో ఇక వాడు అమ్మడానికి కొనడానికి వీళ్ళు ఏదైనా తీసుకొస్తాడా? వాడు ఎలా నన్ను నియంత్రిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ ఆస్తిపాస్తులను ఎలా నియంత్రిస్తాడు? మీ బ్యాంకు డిపాజిట్లను ఎలా నియంత్రిస్తాడు? మీ బ్యాంకు డబ్బుని మనం చూసాం కదా. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? క్రిప్టోకరెన్సీ ఏం చేస్తుందట? ఏంటిది అది నగదు రహిత లావాదేవీలు. ఇప్పటికే వచ్చిందా లేదా? డిజిటల్ పేమెంట్స్ వచ్చేసినాయా లేవా? వినబడతలేదు నాకు. గూగుల్ పే, ఫోన్పే, అవునా, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయా లేవా? అందరూ వాడతానా లేదా? చెప్పండి నాకు. మనం ఏదైనా కొనాలంటే ఆన్లైన్లో వస్తువులను ఎలా కొంటా ఉన్నాం? డబ్బిచ్చుకుంటానమా? ఫోన్పే, గూగుల్ పే, లేకపోతే ఇంకేదో మన ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేకపోతే డెబిట్ కార్డ్, లేకపోతే క్రెడిట్ కార్డ్, ఎన్ని విధానాలు ఉన్నాయి. యూపీఐ, పేటిఎం వచ్చినాయా లేవా? ఇవన్నీ మీరు గమనించండి. బ్యాంకులో వెళ్ళి డబ్బులు వేసినా, బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీసుకున్నా వాడు మనకు ఛార్జీలు వేస్తాడు. కానీ వీటిలో మాత్రం చేస్తే ఏం వేస్తలేడు. ఉదాహరణ చెప్తాను. నాకు యాక్సిస్ బ్యాంక్లో నాకు సేవింగ్స్ అకౌంట్ ఉంది. నేను నెలకు 2 లక్షలు మాత్రమే వేయగలను, 2 లక్షలు మాత్రమే తీయగలను. అది కూడా మొత్తం 5 సార్లు. ఈ 5 సార్లలో వేయడం కానీ తీయడం కానీ 2 లక్షలే. 2 లక్షలు దాటిందనుకో, ఒకవేళ నా లావాదేవీలలో 2 లక్షలు నేను వెళ్ళి వేయడం కానీ తీయడం కానీ దాటిందనుకో, నాకు ఛార్జ్ చేస్తాడు. కానీ అదే గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ రోజుకు 1,00,000 నువ్వు వేయచ్చు, తీయచ్చు.
మీకు అర్థమైందా? అంటే వాడు ఏం చేస్తున్నాడు, నువ్వు బ్యాంకుకు వెళ్ళి ఫిజికల్ క్యాష్ కట్టకుండా నువ్వు అక్కడ ఛార్జీలు పడతాయన్న భయముతో ఇక్కడనే చేసేటట్టుగా. నువ్వు రోజుకు 1,00,000 రూపాయలు వాడినా ఇప్పుడు గూగుల్ పే ద్వారా 1,00,000 వాడచ్చు, ఫోన్పే ద్వారా 1,00,000 వాడచ్చు, పేటిఎం ద్వారా వాడచ్చు. ఇదో 1,00,000, అదో 1,00,000, అదో 1,00,000. ఇంకా ఉన్నాయి అట్లాంటి యాప్స్. కానీ అదే నువ్వు ఇప్పుడు నేను వెళ్ళి 2,00,000 వేసినా అనుకో, రేపు సోమవారము, మళ్ళీ నెల మొత్తం నేను మళ్ళీ 2,00,000 మళ్ళీ ఇంకో రూపాయి వేయడానికి వీల్లేదు, వేస్తే పైసలు పడతాయి. 2,00,000 తీసుకున్నాను అనుకో, ఈ నెల మొత్తం మళ్ళీ నేను వెళ్ళి తీసుకోవడానికి వీల్లేదు. తీసుకుంటే ఫిజికల్గా వెళ్ళి నేను క్యాష్ తీసుకుంటే మళ్ళీ పైసలు పడతాయి. కానీ అదే డిజిటల్గా ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఒకరికి ఇవ్వాలా, నేను ఫిజికల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకుకి వెళ్ళి తీసుకొని వచ్చి ఈయనకి ఇద్దామని అన్నావు అనుకో, పైసలు పడుతున్నాయి, అక్కడ ఛార్జీలు పడుతున్నాయి. ముద్దుగా ఏమంటే, బ్రదర్ నీ అకౌంట్కి నేను పైసలు కొట్టేస్తాను, తీసుకో అని కొట్టేస్తాను. ఇప్పుడు దీని ద్వారా ఏం జరుగుతూ ఉన్నది, నగదు రహిత లావాదేవీలు. నగదు రహిత లావాదేవీలు అంటే అర్థం ఏంటిది, నువ్వు ఫిజికల్ క్యాష్ని అంటే డబ్బుని చేతిలో నుండి చేతులు ఇవ్వకుండానే డిజిటల్ పేమెంట్ ద్వారా నువ్వు ఇచ్చేస్తావు నువ్వు అక్కడ. దానివల్ల నా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తూ ఉన్నది. ఇప్పుడు నీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కొట్టుడుతోటే మార్క్ బ్రదర్ ఈ నెలలో ఎన్ని లావాదేవీలు చేశాడో బ్యాంక్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. పాన్ కార్డు ఉంటుంది కాబట్టి పాన్ కార్డు కంపల్సరీ చేసేసారు, అవునా? 50,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే పాన్ కార్డు అవసరమా లేదా? సో పాన్ కార్డు ఉన్నది కాబట్టి ఇప్పుడు పాన్ కార్డ్ నెంబర్ కొట్టుడుతోటే మొత్తం ఈ నెలలో ఎన్ని లక్షలు ఉపయోగించాడో పడతా ఉంది అక్కడ. నువ్వు ఇప్పుడు పర్యవేక్షణకు వచ్చినవా లేదా, నియంత్రణలో ఉన్నావా లేదా? ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నాయి? ప్రకటన 13 మనిషిని బానిసగా మార్చేయడం, మనిషిని పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవడం, ఆ సూచక్రియలు అవే. ఆకాశము నుండి అగ్ని నింపడం, అదే అణుబాంబులు, అనేకమైన సూచక్రియలు చేసి ప్రజలను మోసం చేయడం. ఈ టెక్నాలజీ 5G టెక్నాలజీ, 5th జనరేషన్ టెక్నాలజీ, 5 డైమెన్షనల్ అని, ఇవన్నీ వింటున్నారా నేను చెప్పింది? ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ మనల్ని ఏం చేస్తుందంటే పూర్తిగా బానిసలుగా మార్చేస్తుంది. కానీ వధువుగా మనకు భయం లేదు. మనకేం భయం లేదు. ఎందుకు భయం లేదంటే మనం ఎత్తపడబోతున్నాం. మనం ఆ ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం అనేది మన మీదికి రాబోయే ముందే వధువు ఇక్కడ నుండి జారుకొని వెళ్ళిపోతుంది ఆమె. అందుకొరకే మనం ఇప్పుడు సిద్ధపడాలా, అందుకొరకు మన జీవితాలను సరి చేసుకోవాలా, అందుకొరకు మనము వాక్యం ఒకటి కావాలా, క్రీస్తు మనం ఒకటి కావాలి. ఇప్పుడు అందుకు మనం సమర్పించుకోవాలి. ప్రభువా, నేను నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, ఇక నుండి నీ వాక్యమే నా జీవితంలో కనబడాలి. మీరు నా యందును, నా మాటలు మీ యందును ఉన్నాయని ఆ దినమున మీరు తెలుసుకుందురు. నేను తండ్రి యందును, తండ్రి నా యందును, మీరు నా యందును, నా మాటలు మీ యందును ఉన్నాయని ఆ దినమున మీరు తెలుసుకుందురు. ఆ దినమే ఈ దినమై ఉన్నది. ప్రతి అవిశ్వాసము నుండి మనం వేరు కావాలా, ప్రతి పాపము నుండి మనం వేరు కావాలి, ప్రతి లోక సంబంధమైన వాటి నుండి మనం వేరు కావాలి. పూర్తిగా దేవుడికి మనం సమర్పించుకోవాలి. క్రీస్తుకు మనము ఖైదులుగా మారాలి. ప్రపంచం మొత్తము ఇప్పుడు బబులోను మతం వలను బలవంతంగా బానిసత్వంలోకి తీసుకెళ్ళబోతా ఉంది. చూడండి, ఆమె ఒక క్రైస్తవురాలు కాదు, ఆమె ఎంటర్మెసెస్ బిలీవర్ కాదు, కానీ ఆమె ఏమని చెప్తున్నది, బానిసత్వాన్ని చేస్తూ ఉన్నది. నీ స్వేచ్ఛకు ముగింపిది. వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళకి అంత గ్రహింపు ఉంటే ఎంటర్మెసెస్ వాళ్ళకి ఎంత ఉండాలి? ఇప్పుడు చివరికాల వర్తమానంలో ఉన్న వధువుకి ఎంత ఉండాలి? ఇప్పుడు నీ స్వేచ్ఛకు, నీ స్వతంత్రతకు ముగింపుగా నేను పూర్తిగా బయట నుండి నియంత్రిస్తారు. మీకు విషయం తెలుసా, మీరు ఎప్పుడైనా అమెజాన్లో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా వస్తువులు చూసారనుకో, మీరు చూడండి, ఏదైనా వస్తువులు చూసారనుకో, అదంతా ఏమవుతుందంటే నువ్వు ఏ వస్తువులు చూస్తున్నావో నీ యొక్క అకౌంట్లో రికార్డ్ అవుతుంది. ఉదాహరణ, నేను వాషింగ్ మిషన్లు చూశాను, వాషింగ్ మిషన్ మొత్తం వెతికాను, తర్వాత ఏసీలు చూశాను, ఆ తర్వాత నేను ఇంకో ఏదో వస్తువు చూశాను,
ఆ తర్వాత నేను ఇప్పుడు డైలీ హంట్ ఉందా, డైలీ హంట్ అంటే మీకు తెలుసు కదా, అదొక యాప్. అది మొత్తం అన్ని ముఖ్యమైన వార్తలన్నీ, అన్ని వార్తాపత్రికల యొక్క ముఖ్యమైన వార్తలన్నీ దాంట్లో ఉంటుంది యాప్లో. ఆ యాప్ని ఓపెన్ చేసి మనం చదువుతూ ఉంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. ఆ యాప్ను ఓపెన్ చేసి చదువుతూ ఉంటాయి. ఆ యాప్లో విచిత్రం ఏంటో తెలుసా? నువ్వేదైతే అమెజాన్లో, ఏదైతే ఫ్లిప్కార్ట్లో వెతికినావో ఆ రిఫ్రిజిరేటర్స్ గురించి, ఆ ఏసీల గురించి, ఆ యాప్లో ఫ్లిప్కార్ట్లో ఇంత తక్కువ ఉన్నది, అమెజాన్లో ఇంత తక్కువ ఉన్నది అని చెప్పేసి వస్తూ ఉంటుంది. డైలీ అంటేనేది అది అమెజాన్కి సంబంధించిన యాప్ కాదు, అది ఒక వార్తాపత్రికకు సంబంధించిన యాప్. అది కానీ నువ్వు ఏదైతే చూసినావో అది చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఈమెయిల్ ఓపెన్ చేస్తే ఈమెయిల్లో వస్తూ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ది, అమెజాన్ది, ఏది వస్తుంది, నువ్వు ఏది వెతికినావు అది. అంటే ఇప్పుడు నువ్వు ఎంత నియంత్రణలో ఉన్నావంటే నీ ఫోన్ నెంబర్లో నువ్వు ఏదైతే వెతుకుతున్నావో వెంటనే దానికి సంబంధించిన ఈమెయిల్ కానీ, దానికి సంబంధించిన యాడ్లు కానీ నువ్వు చూసే ఇతర యాప్లలో వాడు చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా చూసారా మీరు అది? నాకు చాలా అనుభవం అది. ఫస్ట్లో నేను ఆశ్చర్యపడ్డా, అరే వీడికి ఎట్లా తెలుసు నేను ఇవి వెతికినానని. కానీ మన కుక్కీస్, దీన్ని ఏమంటారంటే కుక్కీస్ అంటారు, కంప్యూటర్ భాష తెలిసిన వాళ్ళకి తెలుసు. మన కుక్కీస్ ఏవైతే ఉంటాయి అవి సేవ్ అవుతూ ఉంటాయి. వాడు అడుగుతాడు ఒకటి, కుక్కీస్ సేవ్ చేయమనా అని అడుగుతాడు. అది నువ్వు ఓకే అని అన్నావు అనుకో, ఫినిష్. ఇక నీ గురించిన సమాచారము అన్ని యాప్స్కి ఇచ్చేస్తాడు. నువ్వు ఏ యాప్ ఓపెన్ చేసినా నీకు సంబంధించి నువ్వు ఏదైతే ఇంట్రెస్ట్గా చూసావో ఆ రిఫ్రిజిరేటర్లు కానీ, ఆ ఏసీలు కానీ, ఇంకేవైతే చూసావో అవన్నీ నీకు అక్కడ యాడ్స్లో చూపిస్తూ ఉంటాడు ఆకర్షణీయంగా. దానివలన ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో అయినా కొనాలనే కోరిక నీకు పుడుతుంది. క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి క్రెడిట్ కార్డుగా ఇది వచ్చే నెల కదా పైసలు కట్టేది, కొనేద్దాం అనిపిస్తుంది. ఎంతగా వాడు నిన్ను నియంత్రిస్తున్నాడంటే అవసరం లేకపోయినా, ఆ వస్తువు నీకు అవసరం లేకపోయినా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, లేదా నీకు బ్యాంకు క్రెడిట్ ఇస్తుంది కాబట్టి, దాన్ని ఈఎంఐకి మార్చుకోవచ్చు కాబట్టి నిన్ను కొనిస్తుంది అది. ఎస్, అది నిన్ను కొనిస్తుంది. అది టెక్నాలజీ ఆ విధంగా చేసేసారు వాళ్ళు. దాన్ని బలవంతం చేయడం అంటారు దాన్ని. నువ్వు కొంచెం పైకి పోడుతుంటే మళ్ళీ అదే యాడ్ కనబడుతుంది, ఇంకొంచెం పైకి పోడుతుంటే మళ్ళీ అదే యాడ్ కనబడతా ఉంటుంది. నువ్వు వేరే యాప్ తెరిస్తే మళ్ళీ అదే యాడ్ కనబడ. ఎంతగా శోధిస్తుంది అంటే 40% డిస్కౌంట్, ఈరోజు స్పెషల్ ఆఫర్ అడుగుతాడు. అరే 40% అని అందులోకి పోతాం, అవసరం లేదు మనకు అది. కానీ వెళ్తాం, వెళ్ళి చూస్తాం, 40% అనుడితోటే కొంచెం శోధన మొదలవుతుంది. ఇక పక్కకు భార్య ఉందనుకో, కొను 40% ఇంత తక్కువనట, కొను అంటది ఆమె. నిజమే కదా, క్రెడిట్ కార్డే కదా, వచ్చే నెల కదా ఇది కట్టేది, ఈ నెల కాదు కదా, ఇప్పుడేం పోతలేవుగా, వచ్చే నెలకి ఈఎంఐకి మార్చుకోవచ్చులే అని కొనేద్దాం. ఇప్పుడు నిన్నేం చేస్తుంది అది? బలవంతం. నిన్నేం చేస్తుంది? బలవంతం. ఆ విధంగా చాలామంది క్రెడిట్ కార్డుల ద్వారా కొనేసి అప్పుల పాలైపోయి ఉన్న వస్తువులను నమ్ముకొని నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, బలవంతం అన్నమాట. ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు వేసుకునే మందులు నిన్ను బలవంతం చేస్తూ ఉంటాయి. ఎందుకు? నువ్వు వేసుకునే మందులు కూడా తెలుస్తూ ఉంటుంది వాళ్ళకు. సో యాడ్ పంపుతూ ఉంటారు, ఈ మందు కాదు, ఈ మందు బాగా పనిచేస్తుంది, నువ్వు పడుతున్న ఈ రోగానికి ఈ మందు బాగా. నువ్వు అనుకుంటా ఉంటావు, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్తో బాధపడుతున్నావు, షుగర్కి మంచి మందు ఏదని వెతుకుతా ఉన్నావు, వాడుతున్నావు మందులు, కానీ మంచిది ఏదని వెతుకుతూ ఉంటావు. వాడు ఏం చేస్తూ ఉంటాడు? షుగర్కి సంబంధించిన మందులు పంపుతూ ఉంటాడు యాడ్గా, అడ్వర్టైజ్మెంట్గా. ఈ మందు ప్రభావితంగా పడుతుంది. ఎవరో హీరోనో అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మంచిగా మనకి ఇష్టమైన హీరో, లేదా క్రికెట్ హీరోనో ఏదో ఒక తార, మొత్తానికైతే పడిపోయిన తార, ఒక స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఇష్టమైన తారాలు కాబట్టి వాళ్ళ మాటలకు చాలా తొందరగా ఆకర్షించబడతాం. వెంటనే ఏం చేస్తాం? ఈ మందు ఎట్లా పనిచేస్తావు ఒకసారి ట్రయల్ చూద్దాం అని కొట్టేస్తాం. బలవంతం.
నీకు తెలవకుండానే నీకు కొనాలని అవసరత లేకపోయినా బలవంతం, వస్తువుల బలవంతం, మందుల బలవంతం, ఆ సంస్థ ఆ యొక్క వ్యవస్థకు నువ్వు పూర్తిగా బానిస అయిపోవడం. ఇప్పుడు నువ్వు బ్రదర్, ఇది ఈ మెసేజ్లో తప్ప ఇంకెక్కడ కూడా మీకు ఈ విషయాలు అర్థం కావు. ఇవి ఛాలెంజ్గా చెప్తాను, ఇవి ఈ వర్తమానంలో తప్ప ఇంకెక్కడ నీకు అర్థం కావు. ఇది బబులోను మతం అని చాలామందికి తెలియదు. అడ్వర్టైజ్మెంట్లు బబులోను మతం, అవును, బలవంతం. అది నీకు ఇప్పుడు వాషింగ్ మిషన్ అవసరం లేదు, పైసలు లేవు నీ దగ్గర, అయినా కొనిచ్చేటట్లు చేస్తుంది, బలవంతం. చీర బాగా కనబడతా ఉంటుంది, అందులో ఆ డిజైన్ ఓ సూపర్, బలవంతం. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నావు. ఇది నీ జీవితంలో భాగమైపోయింది. ఇది లేకుండా నువ్వు బతకలేవు ఇప్పుడు ప్రస్తుతం, అవునా? ఇది లేకుండా నువ్వు బతకలేవు. సో బలవంతం. ఇప్పుడు కొందాం, తర్వాత కదా కట్టేది, వచ్చే నెల కట్టేది, క్రెడిట్ కార్డు ఉంది కదా, బలవంతం. మీకు అర్థమైందని నేను చెప్పింది? అట్లా ప్రభావితం చూపిస్తూ ఉంటాడు వాడు, అట్లా వాడు. అదే విధంగా నీ యొక్క టెక్నాలజీ, నీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, బయోమెట్రిక్ సమాచారం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి నిన్ను బయట నుండి వాళ్ళు నియంత్రించడం మొదలు పెడతారు. వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఈ మందులని, ఈ అడ్వర్టైజ్మెంట్ అని, అదని ఇదని నిన్ను అప్పుల పాలు చేసేస్తారు. నిన్ను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అర్థమైందని నేను చెప్పింది? ఇదంతా అక్కడికే తీసుకెళ్తుంది. మనకు తెలియకుండానే ఇప్పటికే ఆ టీకా రాకమునిపే ఈ అమెజాన్ యాప్ల ద్వారా, ఈ ఫ్లిప్కార్ట్ యాప్ల ద్వారా, ఈ యూట్యూబ్ల ద్వారా, పేటిఎంల ద్వారా, వాటి ద్వారా మనం ఇప్పటికే బానిసలమై ఉన్నాం. చాలామంది అవసరం లేని వస్తువులు కొంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో అవసరం ఉండే వస్తువులు మాత్రమే వాళ్ళు జాబితా తయారు చేసుకొని, అది కూడా అప్పు లేకుండా వాటికి కొంచెం ప్రతి నెల వచ్చే డబ్బులను దాచిపెట్టుకొని, ఆ డబ్బులు సమయంకి అయిన తర్వాత వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు పోటీ ప్రపంచం ఎక్కువైపోయిందిగా. వాళ్ళ ఇంట్లో అది ఉన్నదంటే మా ఇంట్లో కూడా వానికంటే ఇంకొకటి ఎక్కువనే ఉండాలి నా ఇంట్లో. దానివలన ఏం చేస్తున్నాడు వాడు? సాతానుడు మనల్ని బానిసలు చేస్తున్నాడు. మీకు అర్థమైందని చెప్పింది? పూర్తిగా నేను బానిసత్వంలోకి తీసుకెళ్తున్నాడు. టెక్నాలజీ అదే మోసపరిచేది, ప్రజలను మోసపరచడం. చాలా మోసాలు ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాత్రంతా చెప్పొచ్చు నేను మీకు. చాలా మోసాలు ఉన్నాయి. మనకు తెలియకుండానే మన మైండ్ ట్రాప్ అయి ఉన్నది. మనకు తెలియకుండానే మన మనస్సు వాని యొక్క వలలో బంధకమై ఉన్నది, బంధించబడి ఉన్నది మనకు తెలియకుండానే. అది మనకు తెలియదు ఆ విషయం. ఒక వర్తమానం చదివితే తప్ప, ప్రవక్త వర్తమానం వింటే తప్ప, ఆ వర్తమానంలోకి వస్తే తప్ప, అది ఒక సాతాను యొక్క తంత్రము, అది వాని ఉరులు కొలిపించే వల అన్న సంగతి తెలియదు ఆ విషయం. ఈరోజు దైవిక స్వస్థత పైన ఆధారపడే దానికంటే ఎక్కువగా మనం మందుల పైన ఆధారపడుతున్నాం, అవునా కాదా? మనం రోజు మందులు తప్పకుండా వేసుకుంటాం, కానీ రోజు తప్పకుండా ప్రార్థన చేస్తామా? ప్రభువా నన్ను స్వస్థపరచని. డాక్టర్ చెప్పాడు ఖచ్చితంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకోవాలి. కానీ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం దైవిక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామా? నువ్వు మందులు వేసుకునేటప్పుడు ప్రార్థన చేసి వేసుకుంటున్నావా? ప్రభువా ఈ మందులు కాదు, నేను నీపైన ఆధారపడతా ఉన్నాను, నేను నీపైన ఆనుకుంటా ఉన్నాను, నువ్వే నన్ను స్వస్థపరచాలా, పూర్తిగా తీసేయాలని చేయట్లేదు మనం. కారణం ఏంటిది? వాడు ఆల్రెడీ మనం ట్రాప్ చేశాడు వాడు. ఇంకొందరు అయితే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు, కనీసం పాస్టర్కి ఫోన్ చేసి ప్రార్థన కూడా చేయించుకోవట్లేదు. ఆపరేషన్ చేయించుకుంటున్నా మన సంగతి కూడా చెప్తలేరు ఫోన్ చేసి, ప్రార్థన కూడా చేయించుకోవట్లేదు. ఆపరేషన్ థియేటర్ పోయేటప్పుడన్నా ప్రార్థన చేయించుకుంటారు, అది కూడా లేదు ఇప్పుడు. ఎందుకు? అంత ట్రాప్ చేసేసాడు వాడు. మనం ఎక్కువగా సైన్స్ పైన ఆధారపడుతున్నాం, ఎక్కువగా మనం ఈరోజు ఈ టెక్నాలజీ పైన ఆధారపడుతున్నాం, ఎక్కువగా మనం ఈరోజు వాక్యాన్ని దాటుకొని వీటిపైన ఆధారపడుతున్నాం. అదే ఇప్పుడు వచ్చిన సమస్య.
అదే ఈరోజు మనని చాలామందిని ఆ వలలో పడేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రకటన 13 ఎట్లా జరుగుతుందో మీకు అర్థమవుతుందా? ఆ 666 ముద్ర లేకుండా నువ్వేది కూడా కొనలేవు. ఆ ట్రాప్కి ఇప్పుడు తీసుకొస్తున్నాడా, అక్కడ తీసుకొస్తున్నాడా ఇప్పుడు? అందులో ఒకటి టీకా. దానికంటే ముందే అమెజాన్ యాప్, ఫ్లిప్కార్ట్లు, ఫేస్బుక్లు, పేటిఎంలు, టిక్టాక్లు, పబ్జీలు. నువ్వు ఒక్కసారి పబ్జీ గేమ్ ఆడినావు అనుకో, ఇక దానికి సంబంధించిన గేమ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి నీకు. ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి ఇక నీకు. ఎందుకు? నీ జోబులో డబ్బంతా అయిపోయేదాకా, నీ మైండ్ అంతా చెడిపోయేదాకా. మీరు అనుకుంటున్నారా ఇవన్నీ ఏంటిది అనుకుంటున్నారు? ఇవన్నీ అక్కడికే తీసుకెళ్తా ఉన్నాయి. మనిషి ఇప్పటికే వాని నియంత్రణలోకి వెళ్ళిపోయాడు. సెల్ ఫోన్ లేకుండా 4 రోజులు బతకండి చూద్దాం. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, నేను ఒక ప్రశ్న అడుగుతాను. సెల్ ఫోన్ లేకుండా ఒక 4 రోజులు బతకండి చూద్దాం. ఓకే, మీకు అనుకోవచ్చు, బ్రదర్ మరి మాకు కమ్యూనికేషన్ కావాలా? అయితే ల్యాండ్లైన్ పెట్టించుకో, ల్యాండ్లైన్ పెట్టించుకొని చూడు ఒకసారి. ఉండలేవు నువ్వు. నియంత్రణ కోల్పోయినాం మనం. సెల్ ఫోన్ పైన నియంత్రణ కోల్పోయినాం మనం. అది మనల్ని నియంత్రిస్తాం, మనం దాన్ని నియంత్రిస్తలేము. అందుకే ఒక్కసారి బ్యాటరీ డౌన్ అయితే మన గుండె గుడుకుంటూ ఉంటుంది. ఎక్కడ స్విచ్ ఆఫ్ అవుతుందో. దేనికి భయపడం? దానికంత భయపడతాం మనం, కాదా? అవునా కాదా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది? అది నిన్ను పూర్తిగా నియంత్రిస్తుంది అది. ఓకే, నువ్వు దాని దైవ సంబంధమైన దానికోసం వాడుతున్నావు అంటే ఓకే. అందులో పాటలు వింటున్నావు, వాక్యం వింటున్నావు, యూట్యూబ్లో మెసేజ్ చూస్తున్నావు, దేవునికి సంబంధించినట్టు ఓకే. కానీ అది కాకుండా వేరే యాప్స్ ఏమైనా ఉన్నాయనుకో, నువ్వు గమనించాల్సిన విషయం అదే. వాడు ఎంతగా చేస్తాడంటే అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 4 వరకు స్పెషల్ ఆఫర్ అని పెడతాడు. మళ్ళీ అక్టోబర్ 4 అయిపోతే అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 12 వరకు మళ్ళీ స్పెషల్ ఆఫర్. ఇక నేను ఏం చేస్తానంటే ఎప్పుడు చూసినా స్పెషల్ ఆఫర్స్ కోసము ఏమి నీ కొనేది ఏం లేదు, అవసరం లేదు అవి, కానీ అయినా చూడేసేటట్టు చేస్తాడు వాడు. ఎందుకంటే అది నా పైననే అంత ప్రభావం చూపించింది చాలాసార్లు. ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నామ్మా. ఏమైనా కొత్త వస్తువులు వచ్చినాయేమో, ఏదైనా కొత్తది వచ్చిందేమో, మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. దాంట్లో మళ్ళీ యూట్యూబ్లో చూపించడం, వాళ్ళు ఉంటారు, వాళ్ళది ఒకటి ఉంటుంది. కొత్త వస్తువు వచ్చింది, ఇంత తక్కువకే దొరుకుతుంది అమెజాన్లో అని వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అక్కడ, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో. మనిషిని ఏం చేస్తాను? అవసరం లేకున్నా కూడా పూర్తిగా నీ మైండ్ని అరెస్ట్ చేస్తూ ఉన్నది. నీ మైండ్ అరెస్ట్ అవుతుంది. ఇప్పుడు నీ మనసు ఏమవుతుందంటే అరెస్ట్ అయిపోతూ ఉంది. నీకు తెలియకుండానే టెక్నాలజీకి బానిస అయిపోతున్నావు. నీకు తెలియకుండానే నువ్వు అది లేకుండా బతకలేని పరిస్థితికి వచ్చేసావు. ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తానే? 666 666 పూర్తిగా నిన్ను నియంత్రించడం. నీ కోరికలను కూడా అదే నియంత్రిస్తుంది, నీ ఆశలను కూడా అదే నియంత్రిస్తుంది. ఎలా అంటే నువ్వు వస్తువు కొనాలనుకున్నావు అనుకో, అది నీకు ఇష్టం లేకపోయినా ఇష్టమయ్యేటట్టుగా చేస్తుంది. ఎట్లా అంటే 60% ఆఫ్ అంటుంది. అది అయిపోయా. ఇప్పుడు మనసు ఎట్లా కొట్టుకుంటుందిగా, 60% తక్కువనా, మళ్ళీ దొరకదో కొనేద్దాం. అవసరమా? ఏమో తర్వాత దొరకదో. ఇప్పుడు నీ కోరికను అది నియంత్రిస్తుంది, కాదా? నీ కోరికను ఇప్పుడు అది ఏం చేస్తుంది? నియంత్రిస్తుంది. ఇట్ ఈస్ కంట్రోలింగ్ యువర్ డిజైర్స్. నీకు అది అవసరం లేదు, కానీ 60% తర్వాత దొరకదో. ఇప్పుడే ఆఫర్లో ఉంది, కొనిద్దాం. ఇప్పుడు వచ్చే టీకా కూడా అలాంటిదే అని ఆమె ఇచ్చింది సమాచారం. ఇప్పటికే వైట్ హౌస్లో చూసినాగా, అమెరికా వైట్ హౌస్లో ట్రంప్ ఏమంటున్నాడో చూసాం కదా. క్యాథలిక్ని ఎంత పైకి లేపుతున్నాడో చూశాడుగా, రోమన్ క్యాథలిక్ని చూశారు కదా మీరు. డైరెక్ట్గా నేరుగా ఇస్తున్న స్పీచ్లు అవి.
అవేం సీక్రెట్ ఎజెండాలు కావవి, నేరుగా చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నాయి? ప్రకటన 13 ప్రతిమ 666 ప్రతిమ దగ్గరికి బలవంతం, మళ్ళీ అంత బలవంతమే, బలవంతపరిచే ఆరాధన. దాంట్లో అందరూ బలవంతంగా చేరాల్సిందే. నేను చేరను అంటే కుదరదు. నీ బయోమెట్రిక్ సమాచారం అంతా వాళ్ళ దగ్గర ఉంది. నీ కోరికలను కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారు బయట నుండి. అర్థమైందా నేను చెప్పింది? దానికి ఉదాహరణ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ నిన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నీ కోరికలను కూడా, నీకు అవసరం లేని వాటిని కూడా కోరికలు తెప్పించి ప్రతిదీ కంట్రోల్ చేస్తూ ఉంది. ఇప్పుడు కొంతమందిని డబ్బు కంట్రోల్ చేస్తుంది, కొంతమందిని కోరికలు కంట్రోల్ చేస్తాయి, కొంతమందిని నానా రకాలు ఉన్నాయిలే కంట్రోలింగ్ చేయడంలో. కానీ అవన్నీ వెనకాల ఎవరున్నాడంటే సాతానుడు ఉన్నాడు. దాని వెనకాల ఎజెండా ఎవరంటే సాతానుడు. కానీ నిన్ను కంట్రోల్ చేయాల్సింది దేవుడు అసలు. అందుకు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నా కోరికలు, నా ఆశలు, నా భవిష్యత్తు, నా లక్ష్యం, నా గురి నువ్వే ప్రభువా. నేను నీ కోసమే ఎక్కువగా ఆలోచించదలుచుకున్నా, నీ వాక్యమే ఎక్కువగా హృదయములో ధ్యానించగోరుతున్నా, ఎక్కువగా ప్రభువా నీ పైననే మనసు ఉంచగోరుతా ఉన్నా. మన మనసు ఇప్పుడు అక్కడ లేదు. ఇప్పుడు మన మనసు ఇప్పుడు భూ సంబంధమైన వాటిపైన ఉన్నది. ఈ టెక్నాలజీ చేపట్టి మన మనసు ఇప్పుడు ఈ భూ సంబంధమైన వాటిపైకి వెళ్ళిపోయింది మనది. ఈ కాంపిటీషన్లు చేయబట్టి, పోటీలు చేయబట్టి, వీళ్ళకి ఇల్లు ఉంది నాకు లేదు, వీళ్ళకి వస్తువులు ఉన్నాయి నాకు లేదు, అగో అతను పెద్ద బండి కొన్నాడు, నేను చిన్న బండి ఉంది నేను కూడా పెద్దది కొనాలా, అదిగో అతను కారు 10 లక్షలు, నా కారు 6 లక్షలు, నేను కూడా 10 లక్షలది కొనాలా. ఆ పోటీ ఎక్కువైపోయింది, ఆ డబ్బును కూర్చొని ఆలోచన ఎక్కువైపోయింది. దానివల్ల నా సాతానుడు పూర్తిగా నిన్ను ఏం చేస్తున్నాడంటే ట్రాప్లోకి లాగుతున్నాడు. నిన్ను పూర్తిగా నిన్ను లాగేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ వచ్చే టీకా గురించి నేను పెద్దగా ఆలోచిస్తలేను. నేను ఎందుకు పెద్దగా ఆలోచిస్తలేనంటే అది కంపల్సరీ అని ప్రభుత్వం తీసుకొచ్చే సమయానికి మనం ఎత్తబడతాం. వి విల్ బీ, మనం ఉండం. కానీ ఇప్పుడు నేను ఆలోచించేదంతా ఆల్రెడీ ఇప్పుడు మనం అందులో ఉన్నాం కదా. 666 ముద్ర పని ఇప్పటికే పనిచేస్తూ ఉంది కదా. మన మనసు వాక్యం కంటే ఎక్కువగా దేనిపైన ఉంటుంది? దేవుని వాక్యం పైన కంటే ఎక్కువగా భూ సంబంధమైన వాటిపైన, కోరికలపైన, ఆశలపైన. అవునా కాదా? మన లక్ష్యం ఎత్తబడుట, కానీ అది మర్చిపోయినాం మనం. ఇల్లులు కట్టుకోవడమే మన లక్ష్యం అయిపోయింది, స్థలాలు కొనుక్కోవడమే మన లక్ష్యం అయిపోయింది, లేకపోతే బ్యాంకు బ్యాలెన్సులు మెయింటైన్ చేయడమే మన లక్ష్యం అయిపోయింది. దానికోసం 24 గంటలు ఆలోచిస్తాం, దానికోసం 24 గంటలు ప్లాన్లు చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు వాక్యాన్ని 24 గంటలు మనం ధ్యానిస్తూ ఉన్నామా? ధ్యానిస్తలేం. మనిషికి ముఖ్యంగా కావాల్సింది తినడానికి భోజనము, ఉండడానికి ఇల్లు, కావలసిన బట్ట. ఈ 3 కదా కావాల్సింది. కానీ దీనికి మించి మనం ఆలోచిస్తాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, అన్యుల వలె మీరు ఆలోచించొద్దన్నాడు ఆయన. మొదట నా నీతిని, రాజ్యమును వెతుకుడి, అప్పుడు మిగతావన్నీ మీకు అనుగ్రహించబడతానే మనకి ఈ రోజున. కానీ మనం దానికోసమే ఎక్కువ ఆలోచిస్తాను. అదే సాతానుడు చేస్తున్నా. మన మనస్సును వాడు అలాగనే పడతా ఉన్నాడు ఈ రోజున. ఈ టెక్నాలజీ అదే తీసుకెళ్తాను మనల్ని. ఈ సైన్స్ మనల్ని అక్కడికే తీసుకెళ్తా ఉన్నది. ఈరోజు ఈ టీకాలు కానీ, మందులు కానీ, ఇవన్నీ డాక్టర్లు కానీ అన్నీ అక్కడికే తీసుకెళ్తానే. అవునా కాదా? చూడండి, భయము, అందరిలో భయం. ఇప్పుడు ఎక్కడ చూసినా మరణ వార్తలే వింటాం. అందుకే అందరిలో భయం. ఆ భయం వలననే వెళ్ళి టీకాలు వేయించుకుంటున్నారు. ఆ భయం వలన ఏది వాడమంటే అది వాడేస్తున్నారు, వెనుక ముందు ఆలోచించకుండా. అవునా కాదా? ఆ భయం వలన చాలామంది, ఆ భయం వలన. కానీ వాక్యం ఏమంటుంది? మనం భయపడకూడదు అంటున్నది, దేవుని పైన ఆధారపడమంటున్నది. కానీ అది మనం మర్చిపోతా ఉన్నాం. దాన్ని గుర్తు చేయడంలో సేవకులు మర్చిపోతున్నారు, సేవకులు విఫలమవుతున్నారు, సేవలు విఫలమైపోతున్నాయి. వారికి సేవకులకు ఆస్తి పెరగడము, సేవకులకు చర్చిలు కట్టడము, సేవకులకు పెద్ద పెద్ద కార్లు తిరగడము, అది సక్సెస్ అనుకుంటున్నారు. కాదు, ప్రజలలో నుండి భయాన్ని వెలగొట్టి వాక్యం పైన ఆధారపడేట్లు చేసేదే ఒక నిజమైన సక్సెస్.
విశ్వాసులను వాక్యం పైన ఆధారపడేటట్లు చేయగలిగేది నిజమైన మినిస్ట్రీ, నిజమైన పరిచర్య. అదే సక్సెస్ఫుల్ పరిచర్య, అదే విజయకరమైన పరిచర్య. వింటున్నారా? నువ్వు వాక్యం పైన ఆధారపడు, నువ్వు వాక్యం పైన ఆనుకో. సైన్స్ ఎంత డెవలప్ అయినా దాని వైపు చూడక అది నేను బానిసగా మారుస్తుంది అని చూపించగలగడమే సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. మన ప్రవక్త అందుకే వచ్చాడు, అదే చూపించాడు ఆయన. ఆయన వర్తమానాలు కావాలని చూపిస్తాడు ఆయన. ఆయన వచ్చిందే క్రీస్తు పైన ఆధారపడండి, వాక్యం పైన ఆధారపడండి. మనుషుడు బ్రతుకుచున్న రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట పైన మీరు జీవించవలనే దానిని చూపించడానికి వచ్చాడు ఆయన. 5 మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు, ఖచ్చితంగా దాన్ని చూపించాలా. సిస్టర్ నీకు జాబ్ వచ్చింది, చూసినావా దేవుడు నిన్ను దీవించాడు. బ్రదర్ నీకు జాబ్ వచ్చింది, అదిగో నువ్వు ఇల్లు కట్టుకున్నావు, చూసినావా దేవుడిని. అది కాదు సక్సెస్. ఎందుకంటే అవి అందరు చేస్తాను, అన్యులకు కూడా అవుతానే అవి. దేవుడిని నమ్మనోడికి కూడా అవుతా ఉన్నాయి, ఇతర మతస్థులకు కూడా అవుతా ఉన్నాయి అవి. సక్సెస్ ఏంటో తెలుసా? నువ్వు వాక్యం పైన ఆధారపడడం, నువ్వు వాక్యం పైన అనుకోవడం, వాక్యం పైన నువ్వు జీవించడం. ఒక మినిస్ట్రీ, ఒక పరిచర్య, 5 రకాల పరిచర్యలో ఒక పరిచర్య ఎప్పుడు సక్సెస్ అయిందని చెప్పగలమంటే అక్కడున్న సంఖ్యను బట్టి కాదు, ఆ చర్చ్ సంఖ్యను బట్టి కాదు, బిల్డింగ్ని బట్టి కాదు, ఆ పాస్టర్కున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, దాన్ని బట్టి కాదు. అక్కడున్న ప్రజలు వాక్యం పైన ఆధారపడితే, వాళ్ళు ఎప్పుడు వాక్యం వైపే చూస్తే, వాళ్ళు ఎప్పుడు వాక్యంలోనే ఆధారపడి, వాక్యం పైననే ఆధారపడి వాక్యంలోనే జీవిస్తే, అదిగో ఆ మినిస్ట్రీ సక్సెస్ అయింది అక్కడ. అందుకే చాలామంది ఏంటి ఈ పాస్టర్ గారు కనీసం భౌతిక దీవెనల గురించి బోధించాడు ఈయన. సిస్టర్ దిగులు పడకు, దేవుణ్ణి అప్పులు తీసేస్తాడని అనొచ్చుగా నోటి నుండి. బ్రదర్ బాధపడకు, నీకు మంచి ఉద్యోగం వస్తా. అరే పిచ్చోడ, దానికంటే ఎక్కువ ఇదంతా. ఇది జాబ్ కంటే ఎక్కువ విషయాలు ఇవి. నీ ఉద్యోగం కంటే, నీ అప్పుల కంటే, నీ లక్ష్యాల కంటే, నీ కోరికల కంటే ఎక్కువ విషయాలు ఇవి. దాన్ని చూడు నువ్వు ఈ రోజున. యేసన్నాడు వాటిని వెతకమన్నాడు ముందు ఆయన, నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు ఆయన. ఈరోజు చాలామంది పరిచర్యలు ఎక్కడ కట్టబడ్డాయి అంటే భౌతిక దీవెనలు, భౌతిక ఆశీర్వాదాలు. అదిగో మా చర్చ్కి వచ్చారు, వాళ్ళకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. తెలుసా మీకు ఆ విషయం? వచ్చి సాక్ష్యం చెప్పండి. చర్చ్కి రాకపోయినా ఉద్యోగం వచ్చేది, ఆ సంగతి విడుదలదు. చర్చ్కి వచ్చినందుకు కాదు ఉద్యోగం వచ్చింది అక్కడ, చర్చ్కి రాకపోయినా వచ్చేది. ఎందుకంటే చర్చ్కి రాకపోయిన వాళ్ళందరూ చాలామందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ. వాళ్ళందరూ చర్చ్కి పోతే రాలేదు. ఇట్స్ నాన్ సెన్స్, బుద్ధిహీనత ఇది, సైకాలజీ ఇది, ప్రజలను మోసపరిచే సైకాలజీ ఇది. ఏదైతే చూడాలో దాన్ని చూడకుండా చేసే కార్యాలు ఇవన్నీ కూడా. దేన్ని చూడాలా? సక్సెస్ఫుల్ అంటే నువ్వు బిజినెస్లో స్థాపించబడడం కాదు, ఉద్యోగం సంపాదించుకోవడం కాదు, లేకపోతే ఇల్లులు కట్టుకోవడం కాదు, స్థలాలు కొనుక్కోవడాలు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండడాలు కాదు. సక్సెస్ అంటే నువ్వు వాక్యంలో ఉండడం. నీ పరిస్థితి, నువ్వు పేదవాడువైనా ధనికుడవైనా, ఉద్యోగస్తుడైనా నిరుద్యోగస్తుడవైనా, నువ్వు ఎవరువైనా కావచ్చు, నువ్వు వాక్యములో నిలుచుండాలా, వాక్యం నీలో నిలుచుండాలా. మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమని మీరు తెలుసుకుందరు. ఇది క్రీస్తు అయిన వధువు ఒక ఐక్యత అయి ఉన్నది. ఇది క్రీస్తు అయిన వధువు యొక్క అదృశ్య కలయిక అయి ఉన్నది. ఇది ఆయన భార్యకు శిరస్సుగా ఉండి నడిపించే కార్యమై ఉన్నది. ఇది 7వ ముద్ర కింద ఇప్పుడు వధువు నడిపించబడతా ఉన్నది. ఇప్పుడు చూడండి, అది మర్చిపోయారు ఆ లక్ష్యాన్ని. మనకు తెలియకుండానే మనం ఈ రోజున ప్రకటన 13లోకి వెళ్తూ ఉన్నాం. దయచేసి టెక్నాలజీ పైన కాదు మనం ఆధారపడాల్సింది. చాలామంది ఉంటారు, మా అమ్మాయి టెక్నాలజీలో ఎంత పర్ఫెక్టో తెలుసా, మా అబ్బాయి బ్రదర్ నాకు ఆ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు, కానీ మా వాడు తీసుకొని టక తెస్తున్నాడు బ్రదర్. బైబిల్లో నెహెమ్యా ఎవరో తెలుసా? మీ అబ్బాయికి. మీ అమ్మాయికి మిరియాం ఎవరో తెలుసా? మీ అమ్మాయికి రూత్ ఎవరో తెలుసా? మీ అమ్మాయికి ఎస్తేర్ ఎవరో తెలుసా?
చర్చిలోనే వేస్తారు కాదమ్మోయ్. మీ అబ్బాయికి గిద్యోన్ ఎవరో తెలుసా? చర్చిలోనే గిద్యోన్ కాదు. మరి అది తీసి ఇచ్చేటని ఎందుకు వస్తట్లేదు? చాలామంది గర్వపడుతున్నారు, ఓ మా అబ్బాయి బ్రదర్, నాకు రాదు బ్రదర్, కానీ వాడు ఏం అబ్బబ్బబ్బబ్బబ్బ కంప్యూటర్ ఏం ఆ టెక్నాలజీ చూసి ఎన్నడూ కూడా నువ్వు గర్వపడకు. వాళ్ళు బైబిల్ ఎంత చదువుతున్నారు, వర్తమానం ఎంత ధ్యానిస్తూ ఉన్నారు, వాక్యానికి ఎంత విలువిస్తున్నారో దాన్ని చూడు ముందు. లేకపోతే 666కి వాడు ఆల్రెడీ ఇప్పటికే అడిక్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు 666కి అడిక్ట్ అయి ఉన్నాడు వాడు. ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేసుకోవట్లేదా? పబ్జీ గేమ్లో ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. చేసుకోవట్లేదా? పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళ క్రెడిట్ కార్డులు వాడి లక్షలు గేమ్లలో ఖర్చు పెడతా ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? పేకాట, జూదము ఇప్పుడు టెక్నాలజీలో వచ్చేసింది. జూదం ఇప్పుడు సెల్ ఫోన్లో ఆడవచ్చు. లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. చూడండి, ఇప్పుడు వచ్చే టీకా ఆమె చెప్పినట్టుగా కనుక అది అట్టనే ఉంటే, ఐ డోంట్ నో, ఆమె చెప్పింది అది నిజంగానే అయి ఉండవచ్చు కూడా, నేను నమ్ముతా ఉన్నా. ఆ నానో పార్టికల్స్ కనుక నిజంగా అందులో ఉంటే, ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్ఎన్ఏ సంబంధించిన ఒక వైరస్కి చరిత్రలోనే ఫస్ట్ టైం వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అందులో వాళ్ళు కోతులు, పందుల యొక్క డిఎన్ఏలు వాడుతున్నారు. మన డిఎన్ఏ వ్యవస్థనే మార్చేస్తుంది. అది పూర్తిగా వాళ్ళ నియంత్రణలోకి వెళ్ళడానికి కావాల్సిన నానో పార్టికల్స్ వాడుతున్నదని ఆమె చెప్తున్నది. ఆమె ఒక డాక్టర్, సర్టిఫైడ్ డాక్టర్ ఆమె. అది కావచ్చు కూడా, మనకు తెలియదు. అయితే నాకు దాని గురించి భయం లేదు, ఎందుకంటే కేవలం అది సూచన అని చూపిస్తూ ఉన్నా. ప్రపంచమంతా బబులోను మతంలోకి ఎట్లా వెళ్తుందో చూపిస్తూ ఉన్నా. ఖచ్చితంగా బలవంతం చేయబడతారు. ఇప్పుడు చేయబడరా? ఇప్పుడు వాళ్ళ లావాదేవీలన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు 666లోకి వెళ్ళడంలో వాళ్ళకి ఇక వేరే అవకాశం ఉందా వెళ్ళకుండా ఉండడానికి? ఎందుకంటే అమ్మడము కొనడం అంతా వాళ్ళ చేతిలో ఉంది. వీళ్ళ బయోమెట్రిక్ యొక్క సమాచారం అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఆల్రెడీ వీళ్ళ మైండ్ని క్యాప్చర్ చేసేసారు. అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు అవి వాడడం తప్పు కాదు, కానీ నేను చెప్తున్నాను, క్యాప్చరింగ్ గురించి మాట్లాడతాను నేను. ఇప్పటికే దాన్ని పూర్తిగా పట్టేశారు. ప్రతిదీ ఇప్పుడు వాళ్ళకి తెలుసు మనం ఏం చేస్తామనేది. ఈ టీకా కనుక ఆమె చెప్పినట్టుగానే ఉంటే, అలానే వచ్చి ఉంటే, ఇప్పుడు నీ సమాచారం అంతా వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. నీ సమాచారం మొత్తం వాళ్ళ దగ్గర నుండి నీకు బార్ కోడ్ ఉంటుంది. నువ్వు ఆ టీకా వేసుకున్నావు లేదుగో చెప్పే అది ఉంటుంది. వింటున్నారా? నీలోనే ఉన్న ఆ యొక్క డిఎన్ఏ అవన్నీ కూడా మార్పు చెందుతాయి. అవన్నీ కూడా 5G యాంటీనాస్గా మారిపోతాయి. నీ సమాచారం అంతా చెప్పేస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు, ఏ చెట్టున్నావు అన్నీ చెప్పేస్తుంది. నేను గూగుల్ మ్యాప్స్ నుండి తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు. ఎట్లా తప్పించుకోవచ్చు అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఇంటర్నెట్ వాడలేదనుకో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన అనుకో తెలియదు నేను ఎక్కడ పోయాన సంగతి. కానీ నేనే ఇప్పుడు 5Gగా మారిపోతే, ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను హైదరాబాద్ పోయి వచ్చిన సంగతి గూగుల్కి తెలియదు. ఎందుకంటే గూగుల్కి ఎట్లా తెలుసు అంటే, స్విచ్ ఆన్ చేస్తేనే తెలుస్తుంది, ఫోన్ ఆన్లో ఉంటేనే తెలుస్తుంది కనెక్షన్ ద్వారా. ఆఫ్ చేసిన అనుకో తెలియదు. కానీ మనమే అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్తుంది, బాత్రూంలో ఉన్న సంగతి కూడా చెప్తుంది అది. వేర్ ఈజ్ రైట్ నౌ మార్క్ అనడంతో బాత్రూంలో ఉన్నది. బార్కోడ్ కొట్టుడుతోటే ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. నువ్వు ఏ సమయంలో ఏం చేస్తున్నావో చెప్తా ఉంటుంది అది. నువ్వు ఎక్కడ పోయినావో చెప్తా ఉంటుంది. మీ ఆయన తెలియకుండా ఎటు పోలేవు ఇక, మీ ఆవిడ తెలియకుండా నువ్వు ఎక్కడ పోలేవు ఇక, గవర్నమెంట్ తెలియకుండా అసలే పోలేవు ఇక. కంప్లీట్ నియంత్రణ. ఇప్పుడన్నా కొంచెం సీక్రెట్గా చేయొచ్చు కొన్ని విషయాలు, కానీ అప్పుడు అసలు నీకు గోప్యత లేదిగా, స్వేచ్ఛ లేదిగా. అప్పుడు రహస్యంగా చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా రహస్యం అంటే పాపమే కాదు, ఏదైనా చేయొచ్చు రహస్యంగా, మంచి కూడా చేయొచ్చు రహస్యంగా, అవునా కాదా? మనం మంచి కూడా చేయొచ్చు రహస్యంగా. నేను అనేది అది.
కానీ అప్పుడు ఉండదు. కంప్లీట్ నువ్వే ఒక 5G యాంటీనాగా మారుతావంటుంది ఆమె. అందులో ఉన్న నానో పార్టికల్స్. ప్రభుత్వం అది లేదంటున్నది. చాలామంది వైద్యుల మాటలు మీరు వినొద్దని చెప్తున్నది. మరి అట్లాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అట్లాంటప్పుడు ఎందుకు వీడియోలు తీసేస్తున్నారు భయం లేనప్పుడు? అలాంటప్పుడు దాని గురించి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ ఎందుకు ఇస్తలేరు? ఆ వ్యాక్సిన్ గురించి ప్రపంచాన్ని మొత్తం ఎట్లా భయపెడుతున్నారంటే, ఇదిగో ఇంతమంది చచ్చిపోతున్నారు, వ్యాక్సిన్ వస్తేనే కానీ కాదు. అందరు ఇప్పుడు ఎట్లున్నారంటే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు టీకాలు వేయించుకోవడానికి మానసికంగా సిద్ధపడి ఉన్నారు. ఇప్పుడుగా ఒక మెసేజ్లోన వధువు మాత్రమే వాక్యం పైన మనసు పెట్టి, నమ్ముతారో నమ్మరో, ఒక వధువు మాత్రమే, నేను అనేది అందరి గురించి మాట్లాడతలేను. నేను చివరి కాల వర్తమానమైన బోర్డు ఉన్నోడు అందరు కాదు, పక్షిరాజు ఫోటోలు ఉన్నోళ్ళు అందరు కాదు. అక్కడ నిజంగా దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ వధువుగా సిద్ధపడుతూ, వాక్యం పైన ఆధారపడుతూ ఎత్తబడుటకు సిద్ధపడతా ఉన్నారు. ఎందుకంటే సమయం వచ్చేసింది. ఇప్పటికే అవన్నీ నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పటికే చాలా నియంత్రణ కోల్పోయాము. నేను ఎందుకు సోషల్ మీడియాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా? నేను ఎందుకు పబ్జీలకు, టిక్టాక్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా? నేను ఎందుకు ఫేస్బుక్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా? కారణం అదే. ఇప్పటికే సాతానుడు నిన్ను ట్రాప్ చేశాడు. వాడు నీ మనసును ట్రాప్ చేస్తున్నాడు. జాగ్రత్త. వాక్యం పైన పెట్టండి మనసును. 24 గంటలు వాక్యం ధ్యానించండి, ప్రార్థన చేయండి, వర్తమానాలను ధ్యానించండి. వర్తమానాలు పాతబడలేదు. ఆ ప్రత్యక్షత గనక నీకు దొరికితే ప్రస్తుతం జరిగేవన్నీ నీ కళ్ళ ముందు కనబడతాంటాయి వర్తమానంలా. నీకు ఆ వర్తమానం చదువుతా అంటే ఏమనిపిస్తా ఉంటుందంటే, ప్రవక్త ఈ కాలంలో వచ్చి చూసి బోధించినట్లుగా ఉన్నదేంది? ఇది ఎప్పుడు చెప్పిన మెసేజ్ 1964, ఇది 2020. అరే 1964లో చెప్పిన మెసేజ్ ఇప్పుడు చెప్పినట్టుగా ఉన్నదేంది? ప్రత్యక్షత దొరికితే నీకు అది అర్థమవుతా ఉంటుంది. అట్లా ప్రత్యక్షత పాత వర్తమానం ఏం చదువుతాం, అందులో ఏమున్నది, ఏం లేదు, నో ఇన్ఫర్మేషన్ లేదు, పాడలేదు. ఇప్పుడు అంతా సూపర్ టెక్నాలజీ అది ఇది. అందుకే చాలామందికి వర్తమానాలు బోర్ కొడుతున్నాయి. చాలామంది ఏమంటారంటే, నేను చదివేసిన బ్రదర్, ఆ వర్తమానం అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? అప్పుడే చదివేసినావా? నీకు ఆ ప్రత్యక్షత వచ్చేదాకా నీకు అది అయిపోయిందన్న మాట నీ నోటి నుండి రాదు. అది సిస్టర్, బ్రదర్, నేను ఎప్పుడు ఏ వర్తమానం చదివిందే చదువుతూ ఉంటే మళ్ళీ నాకు అది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. మర్చిపోలే, పాతవి ఉన్నాయి అట్లనే. ఈ కొత్త ఏంటో తెలుసా, మళ్ళీ ఆ విషయాలు ఇప్పుడు జరిగే వాటిని చూపిస్తూ ఉంటుంది అక్కడ. నేను అనుకున్నాను, అరే 10 ఏళ్ల క్రితం చదివిన మెసేజ్ కదా ఇది, అప్పుడెందుకు కనపడలేదా ఇవన్నీ? అప్పుడు కనబడ్డాయి, ఇప్పుడు కనబడతాయి. ప్రవక్త వర్తమానం అలా ఉంటుంది. ప్రవక్త వర్తమానం ఎప్పుడు బోర్ కొట్టదు. ప్రత్యక్షతతో వినుదాన్ని, ఆత్మ బయలుపాటుతో వినుదాన్ని, ఆత్మ బయలుపాటుతో చదువుదాన్ని. నీకు బోర్ కొట్టదు. నీకు చాలా విషయాలు అందులో దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. బైబిల్ నీకు బోర్ కొట్టదు. చాలా విషయాలు ఇందులో దాగున్నాయి. నేను ఇప్పుడున్న ఈ బబులోను గురించి నేను మొదటి నుండి చూపించుకుంటూ వస్తా ఉన్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మహాబబులోను పరిపాలించబోతున్నది. అవునా కాదా? ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను శిరస్సుగా ఉంటే, ఇప్పుడు మహాబబులోను ప్రపంచాన్ని పరిపాలించడానికి పాదముల దగ్గర ఉన్నది. ఇప్పుడు అది ఇక్కడ మహాబబులోనుగా ఉన్నది, మర్మమైన బబులోనుగా ఉన్నది. ఇదే ఒకప్పుడు ఆది కాండములో ప్రపంచాన్ని పరిపాలించింది. బలవంతంగా తీసుకొచ్చింది, అందరినీ బలవంతంగా ఆరాధనకు తీసుకొచ్చింది, బలవంతంగా ఆ గోపురం దగ్గరకు వచ్చి ఆరాధించేటట్టు చేసింది. ఇప్పుడు కూడా బలవంతంగా ప్రతిమ దగ్గరికి తీసుకొస్తా ఉన్నది. టెక్నాలజీ ద్వారా మోసపరచడం అదంతా. ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ ద్వారా అదే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రకటన 13లో ఆ రెండవ క్రూరముఖము చేసే ఆ యొక్క మోసపు కార్యాలు అవే. హల్లెలూయా.
దాన్నే మనం చూస్తున్నాం. ఆ రెండవ క్రూరముఖం ఏం చేస్తుందో మీరు చూడండి. ఆ రెండవ క్రూరముఖము అది 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 పూర్తిగా అది సూచక్రియలు చేస్తూ ఉన్నది, అద్భుతాలు చేస్తూ ఉన్నది. ఏంటిది? టెక్నాలజీ. అదే ఇప్పుడు అద్భుతాలు సూచక్రియలు ఏందనుకుంటున్నారు? టెక్నాలజీ. క్యాచ్ ఇట్, పట్టుకోండి. మనిషిని పూర్తిగా బానిసగా చేసి వాళ్ళ స్వేచ్ఛను పూర్తిగా హరించేస్తున్నది. నీలో ఏ గోప్యత ఉండదుగా. నీ బయోమెట్రిక్ అంటే నీ 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 శరీరమునకు సంబంధించిన ప్రతిదీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ హృదయ స్పందన ఏంటిది, ఎన్నిసార్లు నీ గుండె కొట్టుకుంటున్నది, నువ్వు ఏ మందులు వాడుతున్నావు, ఏ రోగంతో ఉన్నావు, నీ లైంగిక కార్యక్రమాలు ఏంటి, ఎవరి దగ్గర అన్నీ చెప్తుంటే ఇక నువ్వు బానిసవు కాకపోతే ఏంటి? దానికి ఆ వ్యవస్థకు బలవంతంగా చేస్తుందన్నమాట అది. అప్పుడు నేను బలవంతంగా అందులోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ నేను ఇవన్నీ మాట్లాడేది ఏంటంటే హెచ్చరిక కోసం. ఇది వధువుకి జరుగుతుందని మాట్లాడతలేను, లోకానికి జరుగుతుంది. ఇది వధువుకి జరగదు. అయితే లోకానికి జరగబోయేది ఏదైతే ఉందో అది మనకు హెచ్చరికగా ఉంది. ఇప్పుడు మనము సిద్ధపడడానికి, మనం ఇంకా సమర్పించుకోవడానికి, ఇంకా మనం దేవునికి ఖైదీలుగా మారిపోవడానికి, ఇంకా మనం దేవునికి సమర్పించుకోవడానికి, వాక్యం మనలో పనిచేసేటట్టుగా అర్పించుకోవడానికే ఇవన్నీ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని భయపెట్టడానికి చెప్తలేడు, ఈ విషయాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆయన. ఇదంతా రెడీగా ఉండి ఇవన్నీ జరుగుతాయి చూడు. లేఖనాలు ఎట్లా జరుగుతున్నాయి చూడు. ప్రకటన 13 ఎలా జరుగుతుందో చూడు. హల్లెలూయా. ప్రకటన 18 ఎలా జరుగుతుందో చూడు. అన్నీ ఎలా జరుగుతున్నాయో చూడు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా వాక్యానికి దగ్గర కావాలి. ఎంత దగ్గర కావాలంటే నువ్వు వాక్యం ఒకటి కావాలి. నిన్ను చూస్తే వాక్యాన్ని చూసినట్టు అనిపించాలి. ఎందుకంటే నువ్వు వచ్చేటప్పుడు వాక్య విత్తనముతో వచ్చావు, కానీ ఆ వాక్య విత్తనం ఇప్పుడు నిన్ను వాక్య స్వరూపంగా మారుస్తూ ఉన్నది. స్టాచర్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి మారుస్తూ ఉన్నది. మరి పరిపూర్ణ మానవ స్వరూపంలో ఇద్దరు ఉన్నారు. శరీరమో స్త్రీ అయి ఉన్నది, శిరస్సో పురుషుడై ఉన్నాడు. అదేనా పరిపూర్ణ మానవ స్వరూపము? స్త్రీ పురుషుల ఒక కలయికనేనా అది? శరీరమో స్త్రీ అయి ఉన్నది 7 సంఘకాలాలు, మరియు శిరస్సో క్రీస్తు అయి ఉన్నాడు. అక్కడ ప్రేమ మరియు కృప, అవునా కాదా? ఇప్పుడు ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోకి దేవుడు నేను తీసుకొస్తున్నాడా? ఇప్పుడు ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోకి నువ్వు వస్తా ఉన్నావా? ఇప్పుడు ఆ 7 గుణలక్షణాలు నీలో కలుగుతా ఉన్నాయా? ఆ 7 గుణలక్షణాలు ఇప్పుడు దేవుడు నీకు ఇస్తా ఉన్నాడా? మరి ఆయన ఆ ఉరుములు ఆ తలరాయిగా ఇప్పుడు నీకు ఉన్నదా? తలరాయి ఏంటిది? ఉరుములై ఉన్నది. తలరాయి ఏంటిది? ఉరుములై ఉన్నది. ఉరుములు ఏం చేస్తా ఉన్నాయి? ఇప్పుడు అది నీకు తలరాయిగా ఉండి నడిపిస్తా ఉన్నది. ఆ 7 ఉరుములే 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలై ఉన్నవి. ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలే ఈ రోజు నిన్ను ఎత్తబడే విశ్వాసంలోకి తీసుకెళ్తా ఉన్నాయి. పూర్తిగా నీ ఆలోచనలను కూడా దేవుడికి అర్పించుకునేటట్టుగా. ఆలోచనలో కూడా నువ్వు బానిసగా కావద్దు వాడికి. వాడు ఇప్పుడు నిన్ను ఆలోచనలో కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. నీ కోరికలను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఆ కోరికలు, ఆలోచనలు, లక్ష్యాలు, నువ్వు వెళ్ళే మార్గం, ప్రతి దాంట్లో వాక్యమే కంట్రోల్ కావాలా. వాక్యమే నిన్ను కంట్రోల్ చేయాలా. వాక్యమే నిన్ను నియంత్రించాలా. వాక్యమే నిన్ను నడిపించాలా. అందుకు నువ్వేం చేయాలి? ఖైదీగా నువ్వు ఒప్పుకోవాలి. అర్పించుకుంటానా ప్రభువా, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ జీసస్. నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, అర్పించుకుంటున్నాను ప్రభు అని చెప్పి నువ్వు సరెండర్ కావాలా దేవుడికి. వాక్యం నీలో పనిచేసేటట్లుగా, వాక్యం నీలో నివసించేటట్లుగా, వాక్యమే నీలో కనబడే విధముగా నువ్వు అంతగా ఆయనకు సరెండర్ అయిపోవాలా. అంతగా నువ్వు ఆయనకు లోబడిపోవాలా. అంతగా నువ్వు ఆయనకు విధేయుడిగా మారాలా, విధేయురాలుగా మారాలి. అంతగా నువ్వు ఆయనకు ఖైదీగా మారిపోవాలి. అందుకే దేవుడు ఇవన్నీ బయలుపరిచేది. ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనకు కాదు ఈ టీకా. మనల్ని ఏం చేయలేదు అది. ఎందుకంటే మన శరీరాలను కూడా కంట్రోల్ చేసే దేవుడే. నేను ఆల్రెడీ చెప్పాను, యవనస్తుల గురించి మాట్లాడినప్పుడు, యవన జీవితం గురించి మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ వధువులో ఎక్కడుంటాడంటే ప్రాణంలో ఉంటాడు. ప్రాణంలో ఉండి ఆత్మను కంట్రోల్ చేస్తాడు. ఆత్మలో నుండి శరీరాన్ని కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా
ఆత్మ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా ప్రాణం యొక్క కంట్రోల్లో ఉంటుంది. నియంత్రణ, అదే నియంత్రణ శిఖరం అన్నమాట. సో పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడంటే, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడంటే, హల్లెలూయా. క్రాంతి ఎక్కడ పెట్టినావు అది? రైట్, థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ ఇదిగో ఇక్కడ ప్రాణంలో ఉంటాడు. చూస్తున్నారా? ఈ ప్రాణంలో ఉండి నీ ఆత్మను కంట్రోల్ చేస్తాడు, నియంత్రిస్తాడు. నీ ఆత్మ నీ శరీరాన్ని నియంత్రిస్తుంది. సో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ ప్రాణంలో ఉంటుందో అప్పుడు నీ శరీరము, నీ ఆత్మ పూర్తిగా పరిశుద్ధాత్మ ఒక కంట్రోల్లో ఉన్నదని అర్థం. అర్థమైందని చెప్పింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడడం ముఖ్యం. ఎప్పుడు ప్రార్థన చేసినా ఒకటే, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ బాప్తిజమం నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు. ఇక నువ్వు జీవించువాడని నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించవలనని నువ్వు ఆయనను కోరుకో. ఆయనను ఇక నాలో నువ్వే జీవించాలా ప్రభువా, నీవే నాలో బ్రతకాలిగా. ఇక నువ్వు జీవించే ఈ జీవితం నాది కాదిగా, క్రీస్తుదని పౌలు గారు చెప్పినట్లుగా ఇప్పుడు నాలోనే ప్రభువా ఉండాలి ఇక్కడ. ఇదిగో ఇదే ఆయన సింహాసనం అయి ఉన్నది. ప్రవక్త ఏమని చెప్పాడు? సాతానుడు ఎప్పుడు కూడా నీ మెదడును సింహాసనంగా ఎంచుకుంటే దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని సింహాసనంగా ఎంచుకుంటాడు. దేవుని సింహాసనం హృదయం అయితే సాతాను సింహాసనం మెదడై ఉన్నది. అందుకే నువ్వు మెదడుతో కాదు వాక్యాన్ని నమ్మాల్సింది, హృదయముతో నమ్మాలా. నువ్వు మెదడుతో కాదు, వాక్యాన్ని హృదయముతో నమ్మాలి. నువ్వు హృదయముతో నమ్మినప్పుడు అది నీ లోపల పనిచేయడం మొదలు పెడుతుంది. అది ఆమేన్, హల్లెలూయా. మరి ప్రాణాన్ని ఎప్పుడు కూడా ఏది కంట్రోల్ చేస్తా అన్నాడు ప్రవక్త? ఉంటే విశ్వాసమైనా ఉంటుంది, లేదా సందేహమైన. విశ్వాసం అంటేనే పరిశుద్ధాత్మ, సందేహం అంటేనే అపవాది, సాతానాత్మ. ఖాళీగా మాత్రం ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది, వెలుగు కానీ చీకటి కానీ. అందుకే నువ్వు ఎప్పుడు కూడా వెలుగుతో నిండిపడి ఉండాలి. మరి వెలుగు బంధువులు కాదు మనల్ని దేవుని కుమారుగా కుమార్తెగా ఆపగలిగేది. కొందరు అనుకుంటారు, నాకు డబ్బు ఉంటే నేను దేవుని కుమారుడుగా ఉండేవాడిని, నాకు డబ్బు ఉంటే నేను దేవుని కుమార్తెగా ఉండేవాడిని, నాకు ఇది ఉంటే, నాకు అది ఉంటే, నాకు ఇల్లు ఉంటే, నాకు స్థలం ఉంటే, నాకు కారు ఉంటే. కాదు కాదు కాదు, నువ్వు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా డబ్బును బట్టి జరగదు నీకు. అది డబ్బును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే నీకున్న ఇల్లు స్థలాలను బట్టో, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టో కాదు. నువ్వు దేవుని కుమారుడో దేవుని కుమార్తెవు ఎలా ఉన్నావంటే ఈ భౌతికమైన వాటిని బట్టి లేవు, నువ్వు నీ ప్రాణాన్ని బట్టి ఉన్నావు. నీ ప్రాణంలో ఆయన ఉన్నాడు, నీ హృదయంలో ఆయన ఉన్నాడు. ఆయన నీ హృదయంలో ఉండి మొత్తం నియంత్రిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన. అందుకు నువ్వు సమర్పించుకోవాలి. ఇప్పుడు దేవుడు మనకు అన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రకటన 13 ఇప్పుడు ఎట్లా జరుగుతుందో మీకు అర్థమవుతున్నది. ట్రాప్, ఇదంతా ట్రాప్, ఇదంతా వల. నిన్ను దాంట్లో చిక్కేటట్లు చేస్తూ ఉన్నాడు. నువ్వు దాన్ని తప్పించుకోవడానికి లేదు, ఉందా? లేదు. నువ్వు దాన్ని తప్పించుకోవడానికి లేదు, అవకాశం లేదు అది. ఎందుకంటే సిస్టంలో నేను ఒక భాగంగా చేసేసాడు, వ్యవస్థలో నేను ఒక భాగంగా చేసేసాడు. ఇప్పుడు తప్పించుకోవాలంటే ఒకటే, ర్యాప్చర్, ఎత్తబడుట. అది ఒక్కటే మనకు మధ్యలో ఉన్నదిగా. దానికోసం సిద్ధపడండి. ఆమేన్. మన లక్ష్యం ఏంటో తెలుసా? ఎత్తబడుట. మన గురి ఏంటో తెలుసా? ఎత్తబడుట. మనం ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఎత్తబడుట. ఎప్పుడు ఇది మనసులో పెట్టుకో, దానికోసమే బ్రతుకు, ఇక వేరే దానికోసం చూడకిక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం, పూర్తిగా దేవునికి అర్పించుకుందాం. సమయం వచ్చింది ఇప్పుడు. నాకు తెలుసు ఆలస్యమైందని, అయినా సరే సమర్పించుకోండి. వెళ్ళే ముందు ప్రార్థిద్దాం.
సమర్పించుకుందాం. ఇంత వాక్యం విన్నాం, సమర్పించుకుందాం. లోబడదాం, ఆయనకు విధేయులుగా మారదాం. మనలో ఆయన వాక్యం పనిచేసేటట్లుగా పూర్తిగా ఆయన అధికారానికి సమర్పించుకుందాం. మనం పూర్తిగా ఆయనకు ఖైదీలుగా మారదాం. ఖైదీలుగా పౌలు గారు చెప్పినట్టు, నేను క్రీస్తునకు ఒక ఖైదీనై ఉన్నాను అన్నాడు. నువ్వు కూడా ఖైదీగా మారు. అప్పుడు బబులోని ఆత్మ నిన్ను బలవంతం చేయలేదు. బలవంతం చేసే ఆత్మ అది బబులోని ఆత్మ. అది నువ్వు ఈ వర్తమానంలోకి బలవంతంగా రాకూడదు. నువ్వు ఆరాధనకు బలవంతంగా రాకూడదు. నువ్వు 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 ఏదో పరిస్థితులను బట్టి ఈ వర్తమానంలోనికి బలవంతంగా రాకూడదు. నువ్వు స్వతంత్రంగా రావాలా, నువ్వు దేవునికి అర్పించుకోవాలా నువ్వు. లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. సోదరుడా, ఇప్పటికే టెక్నాలజీ మనల్ని మోసపుస్తున్నది. అపవాది ప్రకటన 13లో చెప్పినట్టుగా వాడు నానా సూచక్రియలతో అద్భుతములతో మోసం చేస్తున్నాడు. అదే ఈ టెక్నాలజీ. చూడగలుగుతున్నావా? వాడు ఆకాశము నుండి అగ్నిని దింపుతున్నాడు. అదే ఆ అణుబాంబులు వేయడం. చూడగలుగుతున్నావు నువ్వు దాన్ని? సమర్పించుకో దేవుడికి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ఓ సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువైన దేవా, ఈరోజు మాకు చాలా విషయాలు వాక్యము ద్వారా తెరిచినందుకు స్తోత్రాలు. ఈ కాలపు వర్తమానంలో మాకు చాలా విషయాలు, కరెంట్ అఫైర్స్, ప్రస్తుతం జరుగుతున్నది ఏంటిదో లేఖనాలలో ప్రవక్త చెప్పిన వర్తమానంలో నుండి మాకు చూపించినందుకు వందనాలు దేవా. ప్రపంచమంతా బలవంతము చేయబడుతుందని, ప్రజలను వాడు బలవంతం చేస్తాడని, ఆ రెండవ క్రూరముఖము, భూమిలో నుండి వచ్చిన క్రూరముఖము, అది ఆయా భాషలు మాట్లాడు వారిని, ప్రజలను, ఆ ప్రభువా మరి జనములను, జన సమూహములను ఎలా మోసపరుస్తాడో, ఎలా బలవంతం చేస్తాడో మాకు అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఈ టెక్నాలజీ మాకు అర్థమవుతా ఉన్నది. ఈ టీకాలు మాకు అర్థమవుతా ఉన్నాయి. ఈ బయోవార్, ఈ సూక్ష్మజీవి క్రిముల యొక్క యుద్ధాలు మాకు అర్థమవుతా ఉన్నాయి. వ్యూహాన్ ల్యాబ్లో అది ఎందుకు తయారు చేయబడ్డదో మాకు అర్థమవుతా ఉన్నది. ఈ వైరస్ న్యాచురల్గా పుట్టింది కాదు, ఇది ప్రకృతి పరంగా పుట్టింది కాదు, ఇది మనుషులు తయారు చేసిందని ఇప్పటికే వాళ్ళు చెప్తూనే ఉన్నారు వాళ్ళు. ప్రభువా, ఇవన్నీ మాకు అర్థమవుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే టీకా ఇంతవరకు ప్రపంచ దేశాలలో ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఇలాంటి టీకా తయారు చేయబడలేదని. మరి వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారో అర్థం కావడం లేదు. దాని వెనకాల ఏదో లక్ష్యం ఉంటేనే కదా. ప్రభువా, చాలా రోగాలకు, చాలా వ్యాధులకు మందులు లేవు. దానికి కేవలము మీలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే మంచిదని సలహాలు ఇస్తారు. కానీ ఈ వ్యాధి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం, ఈ వైరస్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం టీకా కావాలని ప్రపంచ దేశాలన్నిటినీ అలా నమ్మించే పరిస్థితి తీసుకొచ్చేశారు. ప్రజలందరినీ ఆ స్థితికి తీసుకొచ్చేశారు. టీకా కోసం లైన్ కట్టే విధంగా ఏదో జరుగుతూ ఉన్నది మాకు. ఆమె చెప్పినట్లుగా డాక్టర్, ఆ వైద్యురాలు ఏదైతే చెప్పిందో ఆమె చెప్పినట్లుగా అది వాస్తవం అని మాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నిజంగానే నీ లేఖనం అలా అంటున్నది ప్రభువా. ప్రకటన 13లో వాళ్ళ ఆ సూచక్రియలతో, మాత్కార్యములతో మోసపరుస్తుందని చెప్పబడుతున్నది. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి వచ్చే ఆ యొక్క టీకా అన్నిటికంటే బెస్ట్ అని ఇలా ఎన్నో రకాలుగా తీసుకొస్తూ ఉన్నారు. ఆ పేటెంట్లు ఎందుకు? అది 060606 అని 666 నెంబర్తో తీసుకున్నారు వాళ్ళు. ఎందుకు? దానికి లూసిఫరస్ అనే పేరు పెట్టారు. ఇవన్నీ మాకు అర్థమవుతున్నాయి ప్రభువా. ఎక్కడికి తీసుకెళ్తున్నాయో మాకు అర్థమవుతా ఉన్నది. ఆరు అడుగుల దూరంలో నిలబడాలని, 6 మాత్రమే కలిసి ఉండాలని, ముఖములు ఒకరు చూసుకోకుండా ముఖమునకు మాస్కులు కట్టుకోవాలని, దేవా ఇవన్నీ మాకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు నీ ప్రవక్త ద్వారా నువ్వు ఎప్పుడో చెప్పావు, నువ్వు ఎక్కడో నీ ముఖానికి మాస్కులు కట్టుకున్నను
లేకపోతే ఈ శానిటైజేషన్లు చేసుకున్నాను, లేకపోతే ఎక్కడో అండర్ గ్రౌండ్లో వెళ్ళి నువ్వు తలుపులు వేసుకొని ఉన్నాను, ఏ ప్రయోజనం లేదు అని అన్నాడు ఆయన. ఒక క్రీస్తు రక్తం కింద ఉంటే తప్ప అన్నాడు. మేము ఇప్పుడు అలాగునే ఉండాలని ఆశిస్తూ ఉన్నాము, ఉండగోరుతా ఉన్నాం, నేను అడుగుతా ఉన్నాం. మేము నీ రక్తము క్రింద మేము ఉందుము గాక. నీ రక్తాన్ని దాటుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము బయటికి వెళ్ళకుండా, నీ రక్తాన్ని దాటుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభువా అటు ఇటు తిరగకుండా సహాయం చేయి. ఆ గుర్తు కిందనే మేము ఉందుము గాక. ఆ గుర్తు మా పైన ఆపాదించబడును గాక. అదొక్కటే ప్రభువా మమ్మల్ని ఈ పరిమాణము నుండి పరలోక పరిమాణాన్ని తీసుకెళ్ళేది. థ్యాంక్ యూ జీసస్. ఈ విశ్వము నుండి అదృశ్య విశ్వములోనికి, దీనికి సమాంతరంగా ఉన్న మరొక విశ్వములోనికి మమ్మల్ని తీసుకెళ్ళేది అది ఒక్కటే ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం గుర్తు మా అందరికీ దయచేయి. అందరూ పరిశుద్ధాత్మ బాప్సం పొందుకుందురు గాక. ఆ గుర్తును ప్రతి ఒక్కరు పొందుకుందురు గాక. ఈరోజు ఈ వర్తమానం చాలామంది కనులు తెరుచును గాక. దయచేసి చాలామంది కనులను ప్రభు ఈ వర్తమానం తెరిచే భాగ్యము దయచేయి. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. నేరుగా ప్రభువా అదిగో ఆ ప్రెసిడెంటే చెప్తున్నాడు క్యాథలిక్ల గురించి. కనబడుతున్నది మాకు రెండవ క్రూరముఖము మొదటి క్రూరముఖాన్ని ఎలా పైకి లేపుతున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక్కడ ప్రకటన 13లో చెప్పినట్టుగానే ఆ మొదటి క్రూరముఖమునకు భూజనులందరూ కూడా నమస్కరించవలనని ప్రజలను బలవంతం చేస్తుందని చెప్పి ప్రజలను మోసపరుస్తుంది. సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా, ఆకాశము నుండి అగ్ని నింపుడు ద్వారా. అవును ప్రభువా, అవన్నీ మాకు ఇప్పుడు కనబడతా ఉన్నాయి ఈ రోజున. యేసయ్యా, ఇవన్నీ మాకు రాకడకు సూచనలు అయి ఉన్నవి, మేము వెళ్ళిపోవడానికి సూచనలు అయి ఉన్నవిగా. ఎత్తపడటకు మేము సిద్ధంగా ఉన్నామని, ఆయన రాకడను కూర్చిన ఎర్రటి దీపకాంతి అక్కడ వెలుగుతుందని మాకు అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఆ రాకడను కూర్చిన ఎర్రటి దీపకాంతి కనబడుతున్నది. ఇప్పుడు మాకు సిద్ధపరచి ఇంకా పూర్తిగా మేము మీకు లోబడదుము గాక. చిన్న విషయాలలో కూడా లోబడదుము గాక. ఇదేంటిలే, దీన్ని పక్క పెడదాం, ఏమవుతుందిలే, అలా ఎప్పుడు మేము అనుకోకుండా, అదేదైనా కావచ్చు దేవా, అది మా ఆరోగ్య విషయాలు కావచ్చు, లేకపోతే అది మా వ్యక్తిగత విషయాలు కావచ్చు, మా కుటుంబ విషయాలు కావచ్చు, మా ఆర్థిక విషయాలు కావచ్చు, లేకపోతే అది మా శరీరానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అన్నిట్లలో నీ వాక్యానికి లోబడదుము గాక. అన్నిట్లలో ప్రభువాయిగా ఫలానిది అనేది లేకుండా ప్రతిదీ మేము నీ వాక్యానికి లోబడి, వాక్యానికి విధేయులమయ్యి పూర్తిగా ఐక్యతలోనికి మేము వచ్చుదుము గాక. ఆ అదృశ్య కలయికలోనికి మేము వచ్చుదుము గాక. ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి మేము మారుదుము గాక. తప్పకుండా నువ్వు మమ్మల్ని అలా సిద్ధపరచమని, ఆ విధంగా దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.